शिवाय गुरवे नमः। 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 శివాయ గురవే నమః. ఒక దృశ్య వస్తువుని చూడగానే జీవుడికి దాని యందు ఒక సంకల్పం ఏర్పడుతుంది. అది నెమ్మదిగా పెరిగి ఆ వస్తువును పొందాలి అన్న కోరిక వస్తుంది. దానినే కామం అంటారు. అది చాలా చెడ్డది, మహాపాపిష్టిది. అంటే ఒక దృశ్యము చూడగానే అంటే ఇక్కడ అన్ని రకాలు, పక్కింట్లో వస్తువా, ఎదురింట్లో వస్తువా, ఏదైనా సరే, అది వస్తువా, డబ్బా, లేకపోతే ఇల్లా, ఏదైనా సరే, మీరు దానిని నాకు కూడా ఉంటే బాగుండు అని అనుకుంటే చాలు. ఎప్పుడైతే దాని యందు అది ఇష్టము కలగచ్చు, అయిష్టము కలగచ్చు, ఏదైనా సరే, ఇంట్లో ఉన్న వస్తువు మీద, మనుషుల మీద ఏదైనా సరే అయిష్టం ఏర్పడింది అనుకోండి, ఇక అది పెరిగి పెద్ద భూతం అవుతుంది, మహాపాపిష్టిది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మీ భావనలు, దీనిని బద్ధకం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఎవరు చేస్తారులే, చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి ఇవన్నీ కూడా మొదటి రోజు అలాంటి, రెండో రోజుకి పర్వాలేదు, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇంకా నేను చెయ్యను, ఇలా రకరకాలు. కాబట్టి కేవలం కోరిక అంటే ఏదో కోరుకోవడం ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా పాపిష్టివే. ఇవన్నీ కూడా మిమ్మల్ని బురదలో నెట్టేవే కానీ వేరేది కాదు. ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు ఆ చిట్టమ్మ గారు అన్నట్టుగా అర్థమైంది, అర్థం కాలేదు, మతిమరుపు, ఇలాంటివన్నీ దేహానికి సహజం. ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని మర్చిపోయినట్టుగా ఉంటుంది, దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఏది ఆచరణలో పెట్టాలో అది గుర్తుందా లేదో చూసుకుంటే చాలు. ఆచరణ అనేది చాలా ముఖ్యం. బోధ అనేది అనంతంగా సాగుతూ ఉంటుంది, ప్రతిదీ మనకు గుర్తు ఉండదు, వయసులో ఉన్న వారికైనా. కానీ గుర్తు పెట్టుకోవాల్సినది ఏమిటి, ఏది ఆచరణలో పెట్టమన్నారు గురువు, అది ఒకటి. మనసా వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరణ పెట్టడం, రెండవది ఈ సాధన చేయటం. ఈ రెండు చేయగలిగినప్పుడు మిగతా గుర్తు లేదు అని మనం సమయాన్ని వృధా చేయక్కర్లేదు. కాబట్టి దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. కేవలము శ్రద్ధాభక్తులతో నిష్ఠాపూర్వకంగా అది చేయటమే మన పని. నిష్ఠాపూర్వకంగా చేయండి మీ యొక్క సాధన, ఆచరణ, ఈ రెండు ఉండాలి. ఈ నీరసము ఇవన్నీ కొంత శారీరక దాని వల్ల వస్తాయి, మందుల నుండి ఏదైనా, దాని గురించి పెద్ద పట్టించుకోకర్లేదు. ఏది మీకు శారీరక బాధ మీరు ఎప్పుడైతే భరించలేని అన్నారో అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు. అలా ఆహారం సరిగ్గా తీసుకున్నారా లేదా, ఇవన్నీ ఉంటాయి, దేహానికి తప్పవు ఇవన్నీ. కాబట్టి దాని ఎందుకు శ్రద్ధ పెట్టద్దన్నట్టు. శ్రద్ధ ఎక్కడి వరకు మనం భరించవచ్చు, ఏవో చిట్కావైతే అలా లేదు, హాయిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని తగిన మందు తీసుకోవచ్చు. కాబట్టి శారీరక రుగ్మతల గురించి మనం వరి అవ్వక్కర్లేదు. దానికి అంటే మీరు ఆ ఆచరణ, మనసులో అద్వైతం అని అంటే అందరితో ప్రేమగా ఉండటం, ఎలాంటి భావనలు మనసులో ఉండకుండా కేవల సాధన శ్రద్ధాపూర్వకంగా రోజంతా తింటున్నా, పడుకున్నా, ఏది చేస్తున్నా ఈ సాధన సమయంలో అనవసరమైన మాటలు అసలు మాట్లాడద్దు అనట్లేదు. కొంతమేర మాట్లాడటంలో దోషం లేదు, కానీ అది బియాండ్ వెళ్ళిపోతుంది కాబట్టి అసలు మాట్లాడకుండా ఉండటం ఉత్తమం, ఒక స్థాయి వచ్చే వరకు. అంటే సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క నామం మీలో జరుగుతూ ఉన్నప్పుడు కొంత మాట్లాడినా అది బయటకు వెళ్ళిపోదు, లేదా కొంత ఆలోచన రాగానే ఇది మర్చిపోతూ ఉంటారు, చాలా మంది చెప్పేది అదే. కాబట్టి ముందు సాధన, ఎలాగా ఊపిరి ఎలా పిలుస్తున్నామో అలా సాధన మీరు చేయగలుగుతున్నారా లేదా, అది అభ్యాసం చెయ్యాలి. అప్పుడు కాస్త ప్రాపంచిక విషయాల్లో అటు ఇటుగా ఉన్న పెద్ద ఇది ఉండదు. కాబట్టి జాగరూకతతో ఉండాలి. కాబట్టి ఇలాంటివి ఏవైనా సరే లోపల భావాలు
మహాపాపిష్టివి అన్నారు. ఏమిటి, ఒకటి కావాలనుకోవటం, వద్దనుకోవటం, ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఇంద్రియాలు చేసే మ్యాజిక్ ఇవన్నీ. కాబట్టి వాటికి గనక మీరు లొంగిపోతే ఇహ సాధన జరగదు. కాబట్టి ఇంటిలో పాము గాని దొంగ గాని జ్వరబడినచో అపకారం ఎలా కలుగుతుందో హృదయంలో కామము జ్వరబడినప్పుడు అంతకి అంత కీడు వదల్చును, అంటే అంత కీడు జరుగుతుంది అని. కాబట్టి కామము అనగానే అర్థమైంది కదా, కేవలము కావాలనుకోవటమే కాదు, ఏదైనా సరే మనసులో ఒక భావం ఏర్పడిందా అది కీడే చేస్తుంది. కాబట్టి ఈ కామ పిశాచాన్ని కూడా హృదయంలో ప్రవేశించిన తత్వ క్షణమే దాన్ని కాబట్టి అసలు అవి ప్రవేశించకుండా ఉండటం కోసమే ఈ నామస్మరణ ఇవ్వబడినది. మీరు నామస్మరణ యందు దృఢ నిశ్చయముతో దృఢముగా దానిని ఆచరించినప్పుడు ఇక అసలు అలాంటివి మీ మనసులోకి జొరబడే అవకాశమే లేదు వాడు. ఎందుకంటే ఎక్కడ దానికి సందు దొరకలేదు. మనసంతా కూడా కేవలము ఆ బ్రహ్మాశ్రమైన నామంతో నిండిపోయింది. ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఇలాంటి, ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడే వెలుతురు వస్తున్నప్పుడు మనకి చీకటి కనపడుతూ ఉంటుంది, బాగా వెలుతురు వచ్చేసాక కనపడదు. అదే విధంగా మనసు మొత్తము ఆ యొక్క భగవత్ శక్తితో నిండిపోయిన తరువాత మీలో కోరికలు అన్నవి, అంటే ఈ రాగద్వేషాలు లాంటివి కోరికలు ఏవి మిమ్మల్ని బాధించవు. ఏది అసలైనదో అది తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అవి ఒక స్ఫురణగా వచ్చి మీరు ఆ పని చేయడానికి వస్తాయి తప్ప మిమ్మల్ని వేరే వైపుకు తీసుకువెళ్ళదు. అంటే దానివల్ల మీకు బాధ కలగటము లేకపోతే ఇంకోటి ఏదో జరగకుండా సాధన నుంచి ఆవలికి అంటే బాహ్యంలోకి తీసుకువెళ్ళదు అని. అందువలన కోరికలు కాదు, భావనకి చోటు ఇవ్వకుండా సాధన చెయ్యాలి. అలా చెయ్యగలిగే శక్తి మీకు ఇచ్చాడు పరమాత్మ, అందరికీ ఇచ్చాడు. సత్సంగంలో వాళ్ళందరికీ ఆ శక్తి ఉన్నది, బాహ్య ప్రపంచంలో వాళ్ళకు కూడా ఉన్నది. వాళ్ళకి బోధ లేదు కాబట్టి వాళ్ళు అనే హక్కు పని. కాబట్టి మీ అందరికీ ఆ యొక్క శక్తి ఉన్నది, లేదు అనడానికి లేదు. మీ యొక్క దృఢ సంకల్పం మీ చేత చేయించి తీరు. కాబట్టి దృఢ సంకల్పంలోనే లోపం. ఆ దృఢ సంకల్పాన్ని పెట్టుకుని బాహ్యాన్ని ఇది చేయకుండా, బాహ్యం జరుగుతూనే ఉంటుంది కాబట్టి బాహ్యానికి ఎంతవరకు అంతవరకే ఇంపార్టెన్స్ అలా ఇస్తూ మనసులో ఆ యొక్క సాధన చెయ్యాలి. మొలకగా ఉన్నప్పుడే దాన్ని వేయాలి. అలా చెయ్యకుండా ఇది తన వేళ్ళు అంటారు కదా, పిచ్చి మొక్కని మొదటే తీసేయాలి. ఫోన్లో తీసేద్దామంటే తర్వాత అది బలంగా నాటుకుపోయి పీకినా రాదు. అదే విధంగా మనం స్నేహితులైనా ఎవరైనా మంచి వాళ్ళతో స్నేహం చేస్తే అది మంచికి దారితీస్తుంది. చెడ్డ వాళ్ళ సహవాసం అది మిమ్మల్ని చెడ్డ గుణాల వైపుగా తీసుకెళ్తుంది తప్ప మీకు మంచి వాడు మంచిగా చెప్పండి మీకు. కాబట్టి ఎలా అయితే మన స్నేహితులను కూడా చూసి ఇది చేసుకోవాలని అంటారు. మంచివాడు ఎప్పుడు కూడా మీకు మంచిగా చెప్తాడు. అలాగే ఇక్కడ పరమాత్మ ఇచ్చిన స్ఫురణ నీకు ఎప్పుడు సుఖాన్ని కలగచేస్తుంది. ఆ స్ఫురణ వచ్చి తీరుతుంది. స్ఫురణే పరమాత్మ అంటే ధర్మం అన్నది. కాబట్టి దాని గురించే ఉండండి తప్ప అనవసరంగా లేని వాటిలోకి వెళ్ళదు. కాబట్టి సాధకులకి ఇది అత్యంత ముఖ్యమైనది. సాధన సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేస్తున్నారా లేదా అనే మాట, అంటే ఇదే వాళ్ళకి అద్వైతము గుర్తున్నదా లేదా, ఇదే సాధకులకు అత్యంత ఆవశ్యకమైనది. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించాలంటే దాని గురించి మీరేం కష్టపడక్కర్లా. చెప్తాను కదా, అన్నిటికీ పరమౌషధం బ్రహ్మాస్త్రం అన్నిటికీ పనిచేస్తుంది, కేవలం కొన్నిటికే కాదు. అదే విధంగా ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడితే శత్రువులు మిత్రులు అంటే మీ ఆలోచనలలో కూడా బాహ్యమైన శత్రువులు మిత్రులు కాదు, మీ ఆలోచనలు కూడా ఏవి మంచివి ఏది అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే మనం దాని యందు దృఢత్వం ఉంటుందో విశ్వాసం ఉంటుందో అప్పుడు. కామం అన్నది హృదయమున ప్రవేశించిన వెంటనే క్రోధమును కూడా లాక్కొస్తుంది. అంటే ఎప్పుడైతే కోరిక వచ్చిందో అది తీరకపోతే ఆ కోపం అనేది వస్తూనే ఉంటుంది.
ఈ కామక్రోధములు ఇరువురు పరమమిత్రులు, ఒకరు నిమిడిచి మరొకరు ఉండరు. కోరిక కలిగినప్పుడు దానిని అనుభవించటంలో అడ్డుపెట్టిన వారిపై క్రోధం వస్తుంది. క్రోధము ఈ బాహ్యమైన కళ్ళు వంటిది అన్నారు. మనజుడు తనని తాను మర్చిపోతాడు. అది అంటే కళ్ళు తాగితే తెలుసు కదా, మత్తు పదార్థం. కళ్ళు ఎర్రబడతాయి, చిత్తము వికలత్వం పొందుతుంది, యుక్త అయుక్తములను మరచును. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదండి. కోపంలో చూడండి, మీ అందరికీ అనుభవమే. సత్సంగం వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? అవునమ్మా. మాటలన్నీ మాట్లాడతారు, లేనిపోని మాటలు మాట్లాడతారు. కాబట్టి ఆ క్రోధాన్ని రాకుండానే చూసుకోవాలి. వచ్చినా కూడా ఆ సాధన శక్తి ఉన్న వాళ్ళకి ఆ క్రోధము ఆటోమేటిక్ గా అడిగిపోతుంది తప్ప ఈ అపభ్రంశ మాటలను ఇంకోటనో రావు. ఎంత మేరకు మనకి కోపం అవసరమో అంత మేర మాత్రమే మీకు ఆ కోపం అనేది ఉంటుంది సాధనలో ఒక స్థితి పొందిన వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా లేకుండా వాటి పరిధిలో అవి ఉండాలి. కాబట్టి మీరు సాధనను మొదట దీక్షగా చేసుకుంటే దృఢంగా అవన్నీ కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి. కేవలం క్రోధమే చెప్పట్లేదు, ఇంద్రియములన్నీ కూడా తమ పరిధిలో ఉంటాయి. అన్ని కామము క్రోధము అన్ని చెప్తున్నారు, లోభత్వము మోహము ఇవన్నీ కూడా మీ పరిధిలోనే ఉంటాయి. ప్రతిదీ అంతే. ఈ లోభము కోపము ద్రోహము ఇవి అలాంటివన్నీ ద్వేషాలన్నీ కూడా కేవలం ఇంద్రియములను అనుసరించే, మీ మనసులో ఉన్న భావనను అనుసరించే ఉంటాయి. కాబట్టి మీ భావన ఎప్పుడైతే ఏది లేకుండా పూర్తిగా నశించిందో అప్పుడు ఈ గుణాలు కూడా ఎప్పుడు కావాలో అప్పుడు వస్తాయి. అంటే ఎంత మేరకు అవసరమో, కోపం అనేది పిల్లల మీద కానివ్వండి ఎక్కడైనా సరే చూపించాలంటే ఆ కొంచెం మేర వస్తుంది, ఎంతవరకు అంతవరకు. ఆ తర్వాత ఆ ఛాయలు కూడా ఉండవన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అయితే నేను ఒట్టిగా లోభత్వం చెప్పాను కాబట్టి లోభత్వం ఎప్పుడు ఉండరాదు. ఆ లోభత్వం మిమ్మల్ని ఒకటి బాగా తెలిసిందే, లోభత్వం కేవలం డబ్బు విషయంలోనే చూపిస్తారు అనుకుందాం. కానీ ఆ డబ్బు మీద అలానే వదిలేమని చెప్పటం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఆ లోభత్వం అనేది అవసరానికి, అంటే నీ తిండి నువ్వు కూడా తినకపోతే కొంతమంది ఉంటారు, వాడి తిండి కూడా వాడు తినడు, అంత లోభత్వం ఉంటుంది. వాడు తినడు, ఇంకోళ్ళని తిననివ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి పరమలోభత్వాలు. ఇక దానాలు ధర్మాలు, వాడే తినడు దాన ధర్మాలు. సరే కొంతమంది ఇంట్లో తింటారు, కొంతమంది దానాలు ధర్మాల వైపుకు వెళ్ళరు. ఎంత ఉన్నా సరే వాడికి ఆ బుద్ధి కలగదు. కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ గురించి ఆలోచించి, అంటే సత్సంగంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, నేను బాహ్యమైన మనుషుల గురించి చెప్పటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నీ చేత చేయించాలని నీ మనసులో సంకల్పం కలిగినప్పుడు నువ్వు చేసింది. సంకల్పం ఆయన ఇచ్చాడు కాబట్టి నువ్వు అనుకుంటే వేరు. కాబట్టి ఇక్కడ దేని యందు కూడా ఒక భావం కలగటం, ఆ భావన గురించి కోపము ఇలాంటివన్నీ రాకూడదు. ఇవ్వాలి అనుకున్నారు, కుదరలేకపోతే మీకు కోపమో ఇంకోటో వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు ఆ భావానికి, అది ఏదైనా సరే, నేను డబ్బు అంటే అర్థమవుతుందని కాబట్టి చెప్తున్నాను, ఎన్నోసార్లు ఈ మాట చెప్పాను మీకు. ఒక వస్తువు పట్ల కానివ్వండి, ఏదైనా సరే బాహ్యంలో మీ భావము ధర్మమైనదా కాదా ఆలోచించండి. మీ భావము ధర్మం అయినప్పుడు మిమ్మల్ని వేరే ఆలోచనలు బాధించవు. అది ధర్మం కానప్పుడే అది మీకు బాధని కోపాన్ని ద్వేషాన్ని కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దానమో ధర్మమో చేయాలని వచ్చింది మీకు, వచ్చినప్పుడు మీ దగ్గర ఉండవచ్చు, లేదా మీ ఇంట్లో భార్యాభర్తలే అనుకుందాం, తల్లి కొడుకులో ఎవరో ఒకరు, బంధాలు. మీరు వారిని అడగటంలో దోషం లేదు, వారు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మీ యొక్క స్థితి మారకూడదు. అది ధర్మం. అంతే తప్ప వాళ్ళు ఇవ్వలేదు మీలో కోపాలు ద్వేషాలు అనవసరమైన, ఎప్పుడైతే ఆ కోపం పెరుగుతుందో ఇష్టం వచ్చినట్టు మాటలు వస్తాయి, ఇక ఫ్లాష్ బ్యాక్లు అన్నీ వస్తాయి. అది సాధకుడి లక్షణం కాదు. అర్థమవుతుంది కదా. ఏదైనా సరే మీ దగ్గర లేనప్పుడు మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని అడగటంలో దోషం లేదు. అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చారా లేదా, ఏది జరిగినా సరే, నిన్న మొన్న వచ్చింది కదా, ఏది జరిగినా సరే దాని యందు మీకు ఎటువంటి ఉద్రేకాలు కానీ ఏది రాకూడదు. అప్పుడే అది మీరు ధర్మంగా ఉన్నట్టు. లేదా ఇగో ఇలాంటివన్నీ జరుగుతాయి, కోపం పెరిగిపోయి ఆవేశంగా ఆ మనసులో దాన్ని దాచుకుని ఇవ్వలేదు కాబట్టి తర్వాత వీళ్ళని ఇచ్చేయాలి అని.
కాబట్టి అసలు ముందు మీరు ధర్మమైన కోరిక కాదా మీరే ఆలోచించుకోవాలి. ఆ దానము నిజంగా అవసరమైన దానమా లేదా, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు సాధన ఏంది ఎప్పుడైతే తత్పరత కలిగి ఉంటారో, దృఢత్వము, ఈ సాధన శక్తి వల్ల మీ కోరిక ఉచితమా కాదా అనేది మీకే అవగతం అవుతుంది. అప్పుడు ఇక మనసు అటు ఇటు వెళ్ళటం కానీ, అపభ్రంశం మాటలు కానీ, ఫ్లాష్ బ్యాక్లు అవన్నీ ఉండవు. అందువల్ల చెప్తున్నాను, ఎప్పుడైనా అంతే బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మా. మీది మీది మీరు ఎలాంటివైనా పెట్టుకోవచ్చు. అక్కడ మీకు ఎవరిని సంప్రదించవలసిన ఆవశ్యకత లేదు. మీ మనసులో సంకల్పం వచ్చిందా మీరు చేసుకోండి. ఇక్కడ ఎవరి బలవంతం ఉండదు, ఏది ఉండదు. ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా మిమ్మల్ని ₹1,00,000 ఇమ్మని ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు. మీ భావన ఎంత. కాబట్టి అక్కడ సరేలే అలాంటి మాటలు రాకూడదు. ఎందుకంటే ఒక భగవంతుడికి దానం చేసేది కానివ్వండి, గురువులకు కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, అక్కడ మన భావమే చాలా ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. గురువులది కానివ్వండి, పరమాత్మ యందు మీరు ఒక వస్తువు కాదు, ఏదైనా సరే, సేవ కాదు, ధనం కాదు, వస్తువులు కాదు, ఏదైనా సరే సరేలే అన్న భావన, అంటే తేలికపాటి భావనతో చెయ్యరాదు. మీరు మనస్ఫూర్తిగా ఎంత, అంటే మీ భావం స్థిరం ఏమిటో అదే చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు మీ సరి సమానులు కాదు. వాళ్ళు మీకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఉన్నతమైన వాళ్ళకు ఉన్నత భావనతో ఇచ్చినదే వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే ఇది ఉన్నతమైనది కాబట్టి ఏ భావము ఎవరికి ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా, ఒక ఫంక్షన్ చేశారనుకోండి, ఇంకోటి అనండి, ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ఒకరు వచ్చినప్పుడు వారికి ఇవ్వవలసింది కానివ్వండి, ఏదైనా సరే భావరహితంగా చేస్తే దాన్ని ఫలితంగా మీరు ఆనందంగా ఉంటారు. భావన వీడికి ఇస్తే నాకు రేపొద్దున రిటర్న్ గిఫ్ట్ మంచిది వస్తుంది అన్న భావన మిమ్మల్ని బాధిస్తుంది. బాగా గుర్తు. ఎప్పుడు కూడా ఒక భావముతో చేసేది మిమ్మల్ని బాధిస్తుంది. కాబట్టి భావరహితంగానే చెయ్యాలి. ఏదైనా సరే, ఇవ్వటమైనా పుచ్చుకోవటమైనా, ఏదైనా సరే పుచ్చుకోవటం కూడా భావరహితంగానే చెయ్యాలి. కాబట్టి ఇక్కడ లావాదేవీలు అన్ని కూడా భావరహితంగా కావాలి అంటే ముందు మీ మనసులో ఎటువంటి భావాలు ఉండరాదు. మనసంతా కూడా కేవలం దైవశక్తితో, అంటే ఈ బ్రహ్మాస్త్రంతో నిండిపోయి ఉండాలి. కేవలం సాధనే ఉండాలి. సాధన చేసేవారు ఎప్పుడు కూడా వారితో దోషాలు జరగవు. ఆ పరమాత్మ దోషాలు జరగనివ్వడు. మీ పట్ల, అంటే మీరు చేసే పనులలో దోషాలు ఉన్నాయి అంటే ఎక్కడో మీలో భావం ఉన్నది అని అర్థం. అనవసరమైన భావాలకి మీరు చోటు ఇవ్వటం వల్ల ఆ దోషం. దీనివల్ల ఏమైపోతుంది, సాధన వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. భయపడవలసిన అగత్యం లేదు. దేని అయినా సరే, ఎక్కడైనా సరే ఉన్నది బ్రహ్మంతో అన్నప్పుడు దేనికి భయం? భయమే దోషానికి మొదటి మెట్టు. తర్వాత ఈ అలసత్వం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, ఇక వరుసగా మొదలవుతాయి. ఒకటి వచ్చిందా వేరేవన్నీ కూడా వస్తాయి. కాబట్టి జాగరూకతతో ఉండాలి. క్రోధము కళ్ళు వంటిది. మనిషి తనని తాను మర్చిపోతాడు. ఆవేశపూరితుడై దెయ్యము పట్టిన చెంతమున ప్రవర్తిస్తాడు. దయ్యాలు ఎలా చేస్తాయి సినిమాల్లో చూశారు కదా. ఎందుకంటే అలాగా మీరు మనుషులు కదా. మీరు మనుషులు అన్నప్పుడు మనుషులుగా ప్రవర్తించాలి కానీ, ఎందుకంటే అలాగా మీరు ఏ బంధాన్ని తిట్టినా, ఇంట్లో వాళ్ళని తిట్టినా, బయట వాళ్ళని తిట్టినా, అది ఎవరినైనా సరే, ఒకవేళ ఇంట్లో వాళ్ళని తిట్టి మీరు మరి ఆ ఇంట్లోనే ఉండాలి కదా. మరి ఇంట్లో ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ళని ఆ విధంగా తిట్టే ఎలాగా? అలా తిట్టరాదు. ఇష్టం వచ్చినట్టుగా మాట నోటికి వచ్చింది కదా అని మీరు అలా వాళ్ళని కనుక తిట్టే ఎంత మీకే అవమానం అది. మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు పెట్టినదే తినాల్సి వస్తుంది కదా. భార్య ఏదేంటి, భర్త అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఇంట్లో ఉన్న బంధాల గురించి చెప్తున్నాను. అందులో ముఖ్యంగా సాధకులకు చెప్తున్నారు. కాబట్టి సాధకులు అనేవారు చాలా జాగరూకతతో ఉండాలి. అలాగేనమ్మా. కనుకనే క్రోధం వలన సమ్మోహం జనించునని చెప్పబడింది. సమ్మోహం చే జ్ఞాపక శక్తి నశిస్తుంది, బుద్ధి చెడుతుంది. బుద్ధి చెడగానే మనుషుడు మహాపతనాన్ని పొందుతాడు. కాబట్టి విఘ్నుడగు వాడు ఇంద్రియములను విషయములపైకి పోనీయక, మనస్సుని విషయములను గురించి చింతింపనీయక కడు జాగరూకుడై ఉండాలి అని భగవానుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి కోపాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అనేది కేవలం మీ సమర్థింపే.
మీకు అక్కడ ఒక భావం ఉన్నది, ఒక నెగటివ్ భావం. కాబట్టి అది మనుషుల పట్ల కానివ్వండి, వస్తువుల ఏదైనా సరే, దేని పట్ల అయినా సరే మీరు అన్కంట్రోల్ గా ఉన్నారు అంటే అర్థం ఆల్రెడీ మీలో ఒక ద్వేష భావం లోపల ఉన్నది. ఏదో ఒక భావం అంతే ఉన్నది. కాబట్టి మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకున్నది అని ప్రశ్న వేసుకుంటే, అందులో సత్సంగాల్లో ఉంటూ సాధన చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాటి యందు చాలా జాగరూకులై ఉండాలి. కేవలము అవతల వాళ్ళని, అది పిల్లలైనా సరే పెద్దలైనా సరే, వాళ్ళని సాకుగా చూపిస్తారు అందువలన అని కానే కాదు. సాధకులు మరి జాగరూకులుగా ఉండాలి. మామూలు వాడి విషయం వదిలేయండి, కానీ సాధకులు అనేవారు అవతల వాళ్ళని కారణంగా చూపిస్తారు. అది ఎన్నటికీ చెయ్యరాదు, కానే కాదు అసలు. నిజంగా ఆలోచించండి, మీలో లోపల ఒక భావం ఉండబట్టి కదా అవతల వాళ్ళు ఎవరైనా సరే అలా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళని కొట్టగలుగుతారు, ఇంకేదన్నా చేయగలుగుతారు. లోపల భావం ఇప్పుడు ఎలా చేస్తాడు? ఎందుకు కళ్ళు తాగిన వాడితో దయ్యంతో పోల్చారు? కళ్ళు తాగిన వాడికి ఉచితాలు లేవు, వాడు శరీరాన్నే మర్చిపోతాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అక్కడ వాడికి భావం ఉందా లేదా అనేది అనవసరం. ఇక్కడ మీరు సత్సంగం సాధన చేస్తున్నారు, మీ మనసులో భావాలకు తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తే మీరు సాధకులు ఎలా అవుతారు, శిష్యులు ఎలా అవుతారు? శిష్యులు కానే కానే అస్సలు పొరపాటున కూడా నేను శిష్యుని అనే అర్హత మీకు ఉండదు. బాగా గుర్తుపెట్టు. మీరు తరించాలనుకుంటున్నారా, లేకపోతే అనవసరంగా ఇలాంటి వాటిలోనే ఇంకా సమయాన్ని వృధా చేస్తారు? కాబట్టి సాధన ఎందుకు గురుత్వం పెట్టండి, ఆటోమేటిక్ గా మీలో ఉన్నవన్నీ కంట్రోల్ అవుతాయి. కోపం లేనిదే ఎవరికి ప్రపంచంలో చిన్న చీమ కూడా ఈగకి కోపం రాలేదు, ఎలా ఏమైనా అవుతాయి. కోపం తెచ్చుకోవడంలో పెద్ద ప్రయత్నం అక్కర్లా, శుభ్రంగా తిట్టచ్చు, నష్టం ఏమీ లేదు. ప్రవర్తనతో కూడా చూపిస్తారు కొంతమంది. కొంతమంది మాట కాకుండా చేతల ద్వారా చూపిస్తారు వాళ్ళ కోపాన్ని, రకరకాలు. కానీ సాధకుడు అనేవాడు, శిష్యుడు అనేవాడు పొరపాటున కూడా కళలో కూడా అలా చెయ్యరాదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా, అందుకే చెప్పింది, ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో అద్వైతాన్ని పాటించి తీరాలి. నేను చేయలేకపోతున్నానని సమర్థింపుల జోలికి వెళ్ళరాదు. ఎందుకంటే మీరు సమర్థింపు చేశారు అంటేనే అక్కడ దృఢమైన సాధన లేదు అని అర్థము. కాబట్టి గురుభక్తి అంటే అర్థము దృఢమైన సాధన. కాబట్టి గురుభక్తి ఉంది, ఇది ఉంది, అది ఉంది, నా సహజ లక్షణాలైన ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే నిన్న చెప్పారు కదా, సాధన అంతా వృధా అయిపోతుంది. సాధన ఫలితంగా ఉంటే కనీసం ఉత్తమ జన్మన లభిస్తుందేమో అని చెప్పవచ్చు. కానీ సాధన అంతా మీ కోపాలకో ద్వేషాలకో పోతే ఇంకా మిగిలేది ఏముంది అక్కడ? అందువలన జాగరూకతతో ఉండాలి. భగవానుడు హెచ్చరిక చేశారు. ధ్యానం అన్నది ఒక కొత్త విషయం కాదు. భగవంతుని ధ్యానించుటలేదు, ఇదే భేదం. విషయాన్ని ధ్యానించేవాడు భగవంతుని ధ్యానిస్తాడు. ఇక్కడ భగవంతుడు అంటే ఈ అద్వైతమైన మనం తీసుకున్న బ్రహ్మాస్త్రమైన నామాన్ని ఎక్కడ ధ్యానిస్తాడు వాడు? అందుకనే దృఢంగా చేయాలి ఏదైనా సరే. సాధన అన్నది మనం ఒక శుభాన్ని పొందుతాము అంటే దాని యందు దృఢత్వం లేకపోతే ఎలాగా? ఇంట్లో ఒక శుభకార్యం అన్నారనుకోండి, శ్రద్ధాభక్తులతో వస్తువులు తేవాలి, అన్ని చేయాలి, అన్ని అంతేగాని ఏదో లేండి జరుగుతుంది, ఏదో వచ్చిన వాళ్ళు తినిపోతారులేండి అంటారా? అన్నారు కదా. అన్ని జరగాలి, వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళాలి అన్న భావన ఉన్నవాడు అన్ని చక్కగా అరేంజ్ చేస్తాడు. ఏదో ఒకటి లేదు అనుకున్నవాడు. కాబట్టి ఇక్కడ మీకు ఈ యొక్క జీవ బ్రహ్మైక్యము ఆత్మస్థితిలో స్థిరంగా అస్థిత ప్రజ్ఞత్వం పొందాలి అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ఉండాలి. ప్రయత్నపూర్వకంగా లేకపోతే అది వృధా అయిపోతుంది. కాబట్టి సాధన చెయ్యండి, సాధన ఎందే తత్పరత కలిగి ఉండండి, ఏమీ పర్వాలేదు. దృశ్య విషయాలను ధ్యానిస్తున్నారు, పరమాత్మను ధ్యానించటలేదు, ఇదే భేదం. కాబట్టి ఏ ఆసక్తి మనకి విషయముల వైపు ఉన్నదో ఆ ఆసక్తిని పరమాత్మ వైపు తిప్పితే చాలు, వేరే ఏం చేయక్కర్లేదు. అక్కడ విషయాన్ని పట్టుకున్నారు, విషయం ప్లేస్ లో పరమాత్మను పెడితే సరిపోతుంది. ఆ పెట్టడానికి ఇష్టం లేకే ఏమంటే విషయం వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అంటున్నారు. దానికి ఎవరైనా చేస్తారు, నువ్వు పట్టుకునే దానికి
ఒరే అది కాలుతుందిరా ముట్టుకోకరా అంటే కూడా ఆ చూద్దామని ముట్టుకున్న వాడిని ఎవడేం చేస్తాడండి. ఇది అంతే. ముట్టుకుంటే కాలుతుందని తెలియని వాడి గురించి బాధపడతాడు ఎవడైనా. తెలిసిన తర్వాత కూడా అదే ముట్టుకునే కాలింది కాలింది అంటే బాగైంది అంటాం. మరి తెలిసి కూడా ఎవరన్నా ముట్టుకుంటాడారా? ఇది అంతే. తెలిసి కూడా బాహ్య ప్రపంచంలో తిరుగుతూ, తెలిసి కూడా విషయాలను వదలకుండా పట్టుకుంటూ, తెలిసి కూడా మనం కొన్ని చేస్తున్నాము అంటే అది అనుభవించాల్సిందే. దానికి ప్రతిఫలం అనుభవించద్దా? అంతా గుర్తుపెట్టుకోండి. ఎవరిదైనా సరే ఇక్కడ పెద్ద చిన్న తేడా నేను చెప్పడం లేదు. మీరు ఎవరిని హింసించినా అంటే ఎవరిని అధర్మంగా మీరు ఏది చేసినా దాని ఫలితం మీరు అనుభవించవలసి వస్తుంది. జాగరూకతతో ఉండాలి. సామ వేద దాన దండోపాయం చివరికండి. మన ముందరే దండోపాయం వినియోగించరాదు. కాబట్టి జాగరూకత సాధన చేసేవాళ్ళు, స్థిత ప్రజ్ఞత పొందవలసిన వాళ్ళు చాలా జాగరూకతతో ఉండాలి. కాబట్టి ఏ ఆసక్తి పూర్వము విషయభోగములందు ఉన్నదో దానిని పరమాత్మ వైపు తిప్పినా మోక్షము చాలా సులభంగా పొందవచ్చు. విషయ చింతనచే విషయ సంఘం ఏర్పడుతుంది. దానిచే కామము చే క్రోధము చే సమ్మోహము చే విస్మృతి చే బుద్ధినాశము చే అధోగతి ప్రాప్తి. ఇవన్నీ వెంటనే జరిగిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా, ఇవాళ ఒకటి రేపు ఒకటి కాదు. కోపం వస్తే ఆగుతారండి? ఆగితే అసలు కోపం తగ్గిపోతుంది. కానీ మనం అలా ఆగుతామా? కోపం రాగానే మొదలైపోతుంది. ఇక అసలు అన్నిటికీ హద్దు అదుపు ఉండదు. ఇక అంటూనే ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఆపడు. ఇక ఎప్పుడెప్పుడో బయటికి తీసుకొస్తారు. ఒక క్షణం ఆలోచించండి, అవతల వాడు కూడా మేమన్నీ బయటికి తీస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అవతల వాళ్ళు వాళ్ళ సంస్కారం ఎంతో నోరు మూసుకుని ఉన్నారు, కానీ వీడేం చేస్తాడు? ఆహా వాడు నోరు మూసుకున్నాడు కాబట్టి ఎక్కువ తీస్తాడు. ఇప్పుడు వీడు కూడా బయటికి తీస్తే వీడివన్నీ యుద్ధం జరిగిపోదు. అది క్షేమమా? అది ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే. అవతల వాళ్ళు మౌనంగా ఉన్నారు కదా అని మన ప్రతాపం చూపించచ్చు అనుకోరాదు ఎప్పుడు కూడా. వాళ్ళు నోరు తెరిస్తే ఇంకేమైపోతుందండి. అందుకని చాలా జాగరూకతతో ఉండాలి. అనవసరమైన మాటలు ఎందుకండి? ఏది జరగాలని జరుగుతుందని పరమేశ్వరుడు నిర్దేశించినప్పుడు దేనికి ఇంకా క్రోధము ఇవన్నీ దేనికి? మీకు కావాల్సింది చెప్పండి, వాళ్ళకి చేతనైతే చేస్తారు, లేకపోతే లేదు. దాని గురించి యుద్ధాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా? అంటే మీ మనసే కదా ముందు వికల్పం పొందింది. అవతల వాళ్ళు వినలేదనుకోండి, వాడు శుభ్రంగానే ఉంటాడు. అవతల వాళ్ళు మీ మాటలు చేతులు అలవాటైపోయి, చిన్నపిల్లలు చూడండి కొడుతుంటే ఏం చేస్తావు, కొడతావు అంతేగా, కొట్టు అంటాడు. వాడికి ఆ దెబ్బలు అలవాటైపోయి వాడు అసలు దాన్ని కేర్ చేయడు. ఎందుకు? వాడికి అలవాటైపోయి సరే కొట్టు అయితే అంటే. అవతల వాళ్ళు కూడా ఏమవుతుంది, మీ మాటలు విని అసందర్భం అయినది అధర్మమైనవనండి, ఏదైనా అనండి, వాడికి ఇష్టం లేనిది. మీకు ఇష్టం లేకపోతే కోపం వచ్చింది, వాడికి ఇష్టం లేదు కాబట్టి మీ మాటలు వినడు, అసలు మీ మీద గౌరవం అయిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి. గౌరవం పోగొట్టుకుంటారా, నిలుపుకుంటారా? కాబట్టి గౌరవం నిలబడాలి అంటే మౌన ఉత్తమం. అధర్మం కాదు నేను చెప్పేది, ధర్మమైన మౌనం ఉత్తమం. అంటే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందు అసలు స్థిత ప్రజ్ఞత పొందితే ఎవరికి ఏ గోళ ఉండదు. గలవాడు రాగద్వేష రహితములు తనకు అధీనములై ఉన్నవయ్యగు ఇంద్రియములచే అన్నపానాది విషయములను అనుభవించుచున్న వాడైనను మనోనిర్మలత్వాన్ని పొందుతాడు. కాబట్టి ఇక్కడ స్వాధీనమైన మనస్సు గలవాడు అంటే మామూలు వాడైనా సరే జీవుడు కంట్రోల్ చేసుకుంటారు కొంతమంది. మీరు ప్రపంచంలో చూశారు చాలా మందిని. మామూలు జీవితంలో కూడా బోధ రాకముందు, అద్వైతానికి రాకముందు బాహ్య ప్రపంచంలో ఎంతో మందిని చూసుంటారు. వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీకు అవన్నీ అనుభవమే. కానీ వాడు హాయిగానే ఉంటాడు, మనసు ప్రశాంతంగానే ఉంటాడు. వాడికి ఎందుకు లోపల ఏం తీసుకోలేదు వాడు. మరి ఇంకా సాధన గురించి నాకు బ్రహ్మం కావాలి,
అహం బ్రహ్మాస్మి స్థితి కావాలి అనుకున్న వాడు ఇంకా ఎంత ఇదిగా ఉండాలి, చాలా వాడి మనసు జాగ్రత్త. పరమ ప్రశాంతంగా చాలా ఉండాలి. అవును. కాబట్టి ఏంటి అవునండి. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కథ చెప్పుకోవటం ఎందుకు? ఏంటి అమ్మ. పెరియవారు రమణ మహర్షి వీళ్ళు వాళ్ళు అందరు ఉన్నారంటే నువ్వు ఉదాహరణలు చెప్పినందువల్ల ఏమిటి వస్తుంది నీకు? ఏమీ ఏమీ రాదండి. రాదు. ఉదాహరణలు చూస్తే రాదు. వారిని అనుసరించటము అంటే అర్థము వాళ్ళు ఏదో కూర్చుండిపోయారని కాదు, వాళ్ళ జీవితం ముందర సాధన జీవితం నువ్వు చూసావా? చూడలేదు, నీకు చెప్పబడుతోంది కాబట్టి ఆ సాధన చెయ్యాలి. సాధన అమ్మ. చేస్తే నీకు కూడా అది సాధ్యమవుతుంది. అలాగే. కాబట్టి ఇక్కడ మామూలు జీవితంలో కూడా ఉంటుంది మనో నిర్మలత్వమును, తత్ఫలితంగా మనశ్శాంతిని ఎవరు పొందగలరో వాడు, వాడికి రాగద్వేషాలు లేవు, ఏమీ లేవు. అవసరమైనప్పుడు వస్తాయి రాగద్వేషాలు. ఎప్పుడు అమ్మ. చూపించాలో అప్పుడు చూపించాలి కదా, పిల్లల మీద కానివ్వండి, పెద్దల మీద కానివ్వండి, ఎవరి మీద అయినా సరే ఆ ప్రేమ, ఆ అమ్మ. ద్వేషము అంటే అర్థం ఇక్కడ ఆ చిన్న కోపం అన్నమాట. అది అధర్మం నువ్వు చేసేది అని. కాబట్టి అధర్మాన్ని సహించడం కూడా దోషమే. అమ్మ. అధర్మాన్ని ఎదిరించే శక్తి నీకు లేనప్పుడు నువ్వు అయ్యో వాళ్ళు అలాగంటే అని బాధపడినా ప్రయోజనం లేదు. అవతలి వాళ్ళది, అది ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే అది అధర్మం అయినప్పుడు నువ్వు చెప్పగలగాలి, నువ్వు అమ్మ. చేసేది అధర్మము అని చెప్పగలగాలి. అవతల వాడికి కోపం వస్తుంది, ఎందుకంటే అధర్మం చేసేవాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోము. కాబట్టి అధర్మానికి మీరు చేయూత ఇవ్వక్కర్లే. వాడు అధర్మంగా ఏమన్నా కోరికలు కోరినప్పుడు మీరు దానిని సమర్థించవలసిన అవసరం లేదు, మీరు అవస్థలు పడవలసిన అవసరం లేదు. మౌనంగా ఊరుకోండి. అలాగే. అధర్మానికి చేయూతని ఎప్పుడు ఇవ్వరాదు. వాళ్ళ అధర్మమైన కోరికలు తీర్చడానికి మీరు అప్పులు సొప్పులు చేయక్కర్లేదు. అది భార్య అయినా ఎవరైనా సరే అది అధర్మము, మీ వల్ల కాదది. ఆవిడేదో ఓ 1,00,000 రూపాయల నెక్లెస్ అడిగిందే అనుకుందాం, అది మీకు కుదరదు అనుకోండి, మీరు అప్పు చేసి ఆవిడకి ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు. అవును. ఇవ్వాలి అంటే పొదుపు చేసి అలా చేయవచ్చు, అంతే తప్ప అడిగింది కదా అని లేకపోతే నాన్న గొడవ చేసేస్తుందండి, ఇంకేమన్నా ఉందా, అసలు ప్రపంచం ఏకం చేస్తుంది అందుకని అప్పు చేశానండి అంటే అది దోషం. అందుకని అనుభవిస్తావు కదా, మళ్ళీ అప్పు తీర్చుకోవడానికి కష్టపడాలి కదా. అవునమ్మా. కాబట్టి అధర్మానికి ఎప్పుడైతే చేయూతనిస్తారో మళ్ళీ కష్టం అనుభవించాలి, ఎందుకంటే నువ్వు చేయూత ఇచ్చావు. కాబట్టి అమ్మ. ఎవరిది అధర్మమైనా అది మనము ప్రోత్సహించవలసిన ఆవశ్యకత లేదు. అలాగే. అధర్మానికి ధైర్యంగా నిలబడటమే అసలైన లక్షణం. కాబట్టి రాగద్వేషములు లేనివాడు, ఇంద్రియ మనంబులను స్వాధీనమందు ఉంచుకున్నవాడు మనో నిర్మలత్వాన్ని, మనశ్శాంతిని తప్పక పొందగలడు. అట్టివాడు దేహ సంరక్షణార్థము అన్నపానాది విషయములను అనుభవించినను అతని మనో నిర్మలత్వానికి శాంతికి ఏ విధమైన భంగము కలగదు. విషపు కోరలు పెరిగి వేయబడిన సర్పం వలన హాని లేనట్లుగా రాగద్వేషములు నశించిన ఇంద్రియములతోనూ మనస్సుతోనూ ప్రపంచమున వ్యవహరించినను వాని వలన ఏ హానియు కలగదు. మంచి గుర్రం గల రథము గమ్యస్థానమునకు నిరాటంకముగా పోవునట్లు వాని వలన రథునకు పరమశాంతి కలుగునట్లుగా స్వాధీనపడిన ఇంద్రియ మనంబులు గల మనుజునకు శరీర యాత్ర వ్యవహారం నందు చిత్తశాంతికి లోటు లేదు. ఇవ జ్ఞాని లక్షణాలే. వాడికి ఏం పర్వాలేదు, హాయిగా తినచ్చు, మిరపకాయలు కూడా తినచ్చు, అప్పుడు పచ్చి మిరపకాయలు తినచ్చు, కారాలు తినచ్చు. అలవాటు అయిపోయిందండి, ఇంకా కారం తగ్గట్లేదండి అంటే కారం తగ్గించుకోలేదు కాబట్టి ఇంకా మీలో రజోగుణం తగ్గదు. ఎలా తగ్గుతుంది? ఎంత చేసినా తగ్గినా అదంతా సమర్థింపు కదా. కారం తక్కువ వేయడానికి అలవాటు ఏంటండి? పడితే తీసేయలేదా? కాబట్టి కారాలు ఇంకా ఉన్నాయి అండి, కొంచెమే ఉందండి అంటే నీకు కొంచెమే. నీ దేహాని పరిస్థితి ఏమిటి, నీ మనస్సు పరిస్థితి ఏమిటి? రజోగుణం వీడందే సాధన ఎలా ముందుకు వెళుతుంది, సంపూర్ణత్వం ఎలా పొందుతారు? స్థిత ప్రజ్ఞత కలుగదు కాక కలగదు. ఆహార విహారాలు ఈయన కూడా చెప్తాడు, చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే నీవు తీసుకున్న ఆహారమే నీకు జీర్ణమై నీ యొక్క రక్తము నీ బుద్ధిగా మారుతుంది. కానీ ఎందుకని ఈ యొక్క సాధన మార్గంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ అంటే తీసుకోకూడదని ఎందుకు చెప్తున్నారు? ఒక జీవి, నీలాంటి జీవే అది, నువ్వు మాట్లాడతావు అది మాట్లాడదు, అంతే తేడా. జీవిని హింస పెట్టి సంహరించి వాడు ఎలా చంపాడో నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక జీవిని మన ఆహారంగా తీసుకోవచ్చునా? ఇంకా వేరే ఆహారాలు లేవా మనకి శరీరం నిలుపుకోవడానికి? సాధకుడు
ధర్మంగా శరీరాన్ని నిలుపుకోవడానికి సాధనకి ఆ యొక్క శక్తి కావాలి కాబట్టి ఆహారం తీసుకోవాలి. మరి నువ్వు తీసుకునేది ఇంకో జీవిని అయితే ఆ జీవి లక్షణాలు నీ దాంట్లో కలవా? కలిసి తీరుతాయి. పూర్వకాలంలో రాజ్యాలు ఉన్నప్పుడు క్షత్రియులకు మాత్రమే విధించబడినది అది. ఎందుకంటే అందులో రజోగుణం కావాలి కాబట్టి. అది కూడా సహజంగా మరణం పొందిన జీవినే తీసుకునేవారు తప్ప బలవంతంగా వాటిని పట్టుకునో వాటిని సంహరించేవారు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంజెక్షన్ చేస్తేనే అబ్బా నొప్పి అని వాడు చాలా గట్టిగా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అంటారు, వాడిని తిడతారు. మీ ఆరోగ్యం కోసమే వాడు చేశాడు, వాడికి వచ్చినట్టే చేశాడు. కానీ మీరు మీ ఆహారం కోసం ఒక జీవిని బలవంతంగా దాన్ని సంహరించినప్పుడు ఆ జీవి లోపల ఎంత బాధ అనుభవించి ఉంటుంది. అది ఎన్ని తిట్టుకుని ఉంటుంది. వాడిని తిట్టుకున్నా తిన్న మీకు చెందుతాయి కదా. కాబట్టి అందుకని అది విధించబడినది. ఎందుకు? సాధకుడు కేవలము సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి అని. ఉల్లిపాయ నిషిద్ధం ఉన్నప్పుడు మరి మీరు ఇంకా కారాలు తింటా అంటే ఏం చెప్తా? ఇంద్రియములు మనస్సు తనకు విధేయాలుగా ఉండాలి కానీ తాను వానికి దాసుడు కారాదు. కాబట్టి చూసిందల్లా కావాలి, లేదా అదొద్దు ఇదొద్దు, ఇలా మనసు ఏది చెప్తే దానికి సరి అంటే అవదు. కాబట్టి సాధన చేసిన వాడికి దాసుడు అవ్వడు అని అర్థం. ప్రపంచంలో అనేకులు తమ ఇంద్రియ మనములకు దాసులై పరతంత్రులుగా వర్తిస్తున్నారు. అట్టి వారికి చిత్తశాంతి ఎన్నటికీ కలగదు. కాబట్టి పక్కవాడి గురించి ఆలోచించడానికి రోజులు మీకు చిత్తశాంతి కలగనే కలగదు. ఏదైనా సరే బద్ధకం కానీ రాగద్వేషాలు కానీ ఇంద్రియాలతో మీరు ఏవేవైతే మీకు తెలిసి అది ధర్మం కాదని తెలిసి సమర్థించుకుంటారు అంతే. కాబట్టి ఏదైతే అధర్మమైన కోరిక కానీ భావన కానీ మీలో ఉందో మీకు మనశ్శాంతి ఎప్పుడూ లభించదు. ఎటువంటి ధనవంతుడైనను బలవంతుడైనను విద్యావంతుడైనను తన ఇంద్రియ మనములు తనకు విధేయులుగా లేనిచో శాంతిని పొందలేడు. ఎవరికైనా అంతే. ధనవంతుడు తిడితే మడుగు పడతాడంటే అందరూ నాకు అధికారం ఉంది కదా అని. అందుకే పిల్లలతో కూడా మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసామనుకోండి, పిల్లలు రేపొద్దున ఎదిరించి మాట్లాడి తీరుతారు. అవకాశం నువ్వే ఇచ్చావు. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లలతో ప్రేమ వ్యవహారం దాంట్లో కూడా శాస్త్రం ఉంటుంది. ఇన్నేళ్ల వరకు అన్నేళ్ల వరకు అలా అని. ఎన్నేళ్ల వరకు ఏది చెప్పినా నీవు పిల్లలతో ప్రేమగా వ్యవహారం చేస్తూ అవసరమైనప్పుడు దండన చేస్తే వాడు ఆ దోషం వైపుకు వెళ్లకుండా ఉంటాడు. అంతేకాని అవసరం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళతో కంపారిజన్ లో చిన్నపిల్లల్ని గారాబం చేసి ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఇదో గోలలైన ఈ మధ్య ఉన్నప్పుడు ఒకటిని సపోర్ట్ చేస్తూ తప్పున్నా లేకపోయినా రెండో వాడిని దోషులుగా ఇది చేస్తే వాళ్ళు ఎంతకాలం మిమ్మల్ని భరిస్తారండి? ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే. పెద్దవాళ్ళని తిట్టినా అంతే, చిన్నవాళ్ళని తిట్టినా అంతే. కాబట్టి మనము వివేకంతో వివేక విచక్షణాలు ఉండాలి అంటే అర్థం. కానీ ఇన్ని తలకాయ నొప్పులు ఎలా భరించాలండి అంటే సాధన ఎందుకు తత్పరత కలిగి కొన్నాళ్ళు అన్ని మానేయండి. పిల్లాడు అలా చేశాడు వదిలేయండి. సాధన ఏందే మీరు దృఢంగా చెయ్యండి. సాధన చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి. అప్పుడు బాహ్యంలో పిల్లలతో ఆడుకున్నా నష్టం లేదు, ఏం చేసినా నష్టం. నాటి పరమాత్మ శాంతికి నిర్మలత్వానికి చక్కని మార్గాన్ని బోధించారు. ఇంద్రియాలను వశమందుంచుకున్న వాడే వాడిని అనుభవించగలడని ఘంటాపదంగా చెప్పారు. ఇంద్రియ మనములకు దాసుడు కాక అవి ఆడించినట్లు ఆడగా పారతంత్ర్యాన్ని పారద్రోలి వివేక వైరాగ్యాదుల చేత ఆ పరమాత్మ భక్తి చేత వానిని వశీకరించుకుని పరమశాంతిని ఆనందాన్ని పొందాలి. కాబట్టి ఆనందాన్ని పొందాలి అంటే సాధనే. ఇక్కడ ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకుంటా అంటే మీ స్వాధీనంలో ఉంటాయా? ఎప్పుడు ఉండవు. ఎందుకంటే ఇన్నాళ్ళు వదిలేశారు కాబట్టి అది పోతాయి. అలవాటు చొప్పున అరిచేశానండి అంటారు. కాబట్టి ఇవన్నీ అనవసరమైన డైలాగులు. సమర్థికుల వైపు వెళ్లకుండా బాహ్యాన్ని పూర్తిగా పరిత్యజించి ఆ సాధనలో పూర్ణత్వం పొందాలి. శుభం భూయాలి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ప్రతి జీవి దుఃఖరాహిత్యము ఆనందం కోరుకుంటాడు. కానీ ఎలా లభిస్తాయి? మనస్సు యొక్క నిర్మలత్వం చేతనే జీవునికి అవి సిద్ధిస్తాయి. చిత్తము ఎప్పుడు భోగవాసనలు లేక నిర్మలముగా ఉంటుందో అప్పుడు మాత్రమే అతనికి ఆ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ భోగవాసనలు అంటే కేవలం అనుభవించేవే కదా అని అనుకోవచ్చు. ఈ అనుభవానికి ఎన్ని ఉన్నాయి, ఎంతమంది? కానీ నీ మనసులో ఎప్పుడైతే దేని పట్ల ఎలాంటి భావం లేదో, బాహ్యమైన అన్ని విషయముల పట్ల నీవు భావరహితంగా ఉంటే అప్పుడు నీ మనసు నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఆ నిర్మలత్వమే మోక్షం. అదే స్థిత ప్రజ్ఞత. ఎప్పుడైతే నీవు ఆ విషయాల పట్ల ఎలాంటి ఉద్రేకాలు కానీ ఏదీ లేదు, ఏది ఎలా వచ్చిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతున్నావు. ఒక్కొక్కసారి ఉద్రేకం వస్తుంది, ఆ ఉద్రేకం క్షణికంగానే ఉండి ఆ సమయానికి మరలా తర్వాత ఆ జాడే లేకుండా ఉంటావు. ఆనందం కలిగింది, ఆ క్షణం ఆ ఆనందం, తర్వాత మళ్ళీ మామూలుగా. కాబట్టి ఇలా ఏ సందర్భంలో అయినా సరే అవి ఆ సందర్భానికి తగినట్టుగా వచ్చి మరలా లేశమాత్రంగా కూడా నీలో లేకుండా ఉంటాయో, మనసులో కూడా, బాహ్యమే కాదు మనసులో కూడా లేకుండా ఉంటాయో అప్పుడు అది స్థిత ప్రజ్ఞత. ఆ నిర్మలత్వం వల్లనే వాడు పరమానందాన్ని పొందగలుగుతాడు. లేదా దుఃఖము సుఖము, దుఃఖము సుఖము అలా వచ్చిపోతూ ఉంటాయి. అర్థమైందమ్మా. నిర్మల దర్పణం నందు వస్తువు చక్కగా ప్రతిబింబించినట్లుగా శుద్ధ అంతఃకరణమున శాంత చిత్తమున అధిష్టానమగు ఆత్మ దేదీప్యమానంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాన విచారణచే ఏర్పడిన నిర్మల చిత్తమే మోక్షము. కావున మోక్షాన్ని అంటే కావాలి అనుకున్న వారు తమ చిత్తమందలి విషయవాసనాది మాలిన్యాన్ని కడిగి వచ్చి దానిని నిర్మలముగా చేసుకోవాలి. దాని వలన రెండు మహత్తర కార్యములు ఫలితములు కలుగుతాయని భగవానుడు చెప్తున్నాడు. సమస్త దుఃఖములు నశిస్తాయి. బుద్ధి శీఘ్రముగా ఆత్మ యందు నెలకొంటుంది. అంటే ఆ మోక్షం సిద్ధిస్తుంది, జీవ బ్రహ్మైక్యం కలుగుతుంది. ఇందులో ఏమాత్రం కూడా లేశమాత్రమైన అబద్ధం అనేది లేదు. ఎందుకంటే ఇదంతా మీరు అనుభవం పొందినదే. మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆనందం ఉన్నది? భావరహితంగా ఉన్నప్పుడు. అంటే కారణంతో ఆనందం చెప్పటం లేదు నేను, కారణం లేని ఆనందం అన్నప్పుడు ఎలా ఉంది మీ ఆనందం? ఆ అనుభూతి పొందిన వాళ్ళు ఎవరు కూడా చిత్తంలో భావాలు ఏర్పరచుకోరు. అనవసరమైన ప్రగల్భాలు కానివ్వండి, ఉద్వేగానికి వాటికి లోను కాదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది. వాడు ఆలోచన చెయ్యక్కర్లా, ప్లానింగ్ వేయక్కర్లా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి? ఈ కపటత్వాలు ఉంటాయి చూసారా, గమ్మత్తు గమ్మత్తు కపటత్వాలు, ఎన్ని రకాలు కపటత్వాలు. దాన్ని మళ్ళీ ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. కాబట్టి రకరకాల కపటత్వాలు. దానివల్ల వాడి మనసు ఎంత కలుషితం అవుతోందా అనేది వాడు గుర్తించినా సమర్థించుకుంటాడు తప్ప అది కపటత్వంలో ఒప్పుకోడు. అది దాని వలన స్థితప్రజ్ఞత ఎలా వస్తుంది? రమ్మంటే ఎలా ఉంటుంది? నీ మనసులో ప్రతి ఏదో ఒక విషయానికి ఏదో ఒక రకమైన కపటత్వము, ప్లానింగ్ అంటేనే కపటత్వం. అలా ప్రతిదానికి ఏదో ఒకటి నీ మనసులో భావనలు. కేవలం నీవేనా? ఇహ ఆ నేనుతో కూడిన అందరి పట్ల, అందరి విషయాల్లో ఇలా రకరకాలు. స్థిత ప్రజ్ఞత లభించిన తర్వాత నువ్వు ఎందులో కల్పించుకున్నా కల్పించుకోకపోయినా ఏది చేసినా అది ఎక్కడ అంటదు. కానీ ఇక్కడ మన స్థిత ప్రజ్ఞత కన్నా ముందరే వీటన్నిటి యందు బహుశ్రద్ధ, ఈ కపటత్వాల్లో వాటిల్లో.
ఎక్కడెక్కడ చూపిస్తున్నారు మీ ప్రజ్ఞా పాఠవాలు అనేది మీకే తెలియదు. భాషల్లో చూపించే ప్రజ్ఞా పాఠవాలంటే కపటత్వంతో ఉన్నవే ఉంటాయి, అవునా కదా? స్వార్థము కూడా కపటత్వమే, నేనేమి వేరేగా మాట్లాడటం లేదు. మీ స్వార్థము కపటత్వం కాదా? ఏది కపటత్వం కాదు చెప్పండి? ఎప్పుడైతే ఏది జరుగుతుందో దాన్ని అలా మీరు స్వీకరించినప్పుడైతే కపటత్వం కాదది. దానికి అనుగుణంగా ఏదో ఒకటి వెళ్ళు. కానీ మీ మనసుల్లో ఆలోచనలు, మీ ఆచరణలో ఆలోచనలు ఏదో ఒకటి పెట్టుకున్నారండి. ఒక భావం ఉన్నది, అది మంచి భావమా చెడు భావమా ఏదైనా సరే. మంచి భావం అయితే ఆశిస్తున్నట్టు ఎందుకు మంచి అని చెప్పాలా? నేను ఈ మంచి పని చేస్తున్నాను దేనికోసం? ఎవరికి మంచి? నువ్వు చేయగలిగే మంచి ఎక్కడున్నది? కాబట్టి ఇక్కడ ఈ విధంగా కనుక ప్రశ్నలు వేసుకుంటే ఆ నేను మూలానికి వెళితే ఏమీ లేదు. కాబట్టి నీ చేత చేయించబడేవి, మాట్లాడించబడే అన్ని సర్వము అలా జరిగిపోతూ ఉంటాయి. అలా ఉండు నిమిత్త మాత్రుడిగా. నువ్వేం లోపల నుంచి టెన్షన్ తీసుకోకు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు యోచన చేయవలసిన ఆవశ్యకత లేదు. నువ్వు ఎప్పుడైతే యోచన చేస్తావో బుర్ర పాడైందే. అసలు నువ్వెవరు? ఎవరికి వాళ్ళు అలా అనుకోవాలి. నేను ఎవరిని వాడిని ఉద్ధరించడానికి? నా చేత చేయించాలంటే ఒకరు నీకు ఒక పని చెప్పారు, అది ధర్మమా కాదా ఆలోచించండి. వాళ్ళు చెప్పారు కదా అని మీరు చేయక్కర్లే గుడ్డిగా. అది ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే, భార్యాభర్తల్లో ఎవరైనా సరే, అంటే ఏ బంధమైనా, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బాగా గుర్తు. అది ధర్మమా కాదా అని వివేకించాలని నీలో ఉండాలి. అంతే తప్ప చెప్పాను చేసేసానండి ఇంకా నాకు సంబంధం లేదు అంటే అది కూడా దోషమే. నువ్వు కదా చేసావు, చెప్పిన దోషం వాళ్ళకుంది, చేసిన దోషం నిన్నెందుకు వదులుతుంది మరి? కాబట్టి అధర్మం అన్న దాన్ని నేను గనక అడ్డుకోకపోతే ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమర్థింపులు, ఇలాంటి ఇవన్నీ చేయడానికి వీళ్ళు. మనసు నిర్మలత్వము అంటే ఏదీ లేదు. ఏదీ లేదంటే ప్రతి వాళ్ళు చెప్పింది చేసేయటం అని కాదు అర్థం. అక్కడ ధర్మం చేస్తున్నావా లేదు నీ మాటల్లో. అద్వైతం అంటే ఏమిటండి? ధర్మం కాదా? అద్వైతం ఉన్నదా లేదా? కాబట్టి అందరి పట్ల ప్రేమతోనే ఉండాలి, వ్యవహారం జరపాలి. కానీ మీరు చేసే పనులో ధర్మం ఉన్నదా లేదా? అప్పుడు దుఃఖ రాహిత్యాన్ని పొందుతారు, సమస్త దుఃఖాలు నశించిపోతాయి. కాబట్టి ఈ రెండు కూడా మనోనిర్మలత్వం వలన సిద్ధిస్తాయి. సర్వ దుఃఖాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాది సమస్త దుఃఖములు ఆ మనసు యొక్క నిర్మలత్వం వలన, అంటే జ్ఞానం వలన పరిపూర్ణంగా నశిస్తాయి. అంటే నీకు రాసిపెట్టిన కర్మలని అర్థం. సంచిలోవి, ఇప్పుడు అనుభవించేవి, చేసిన వాటిని, ఇలా రకరకాలవి. అందుకని అలా అన్ని మూడు చెప్పారు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆది అన్ని కర్మలే. అవన్నీ కూడా కర్మలే నీకు దుఃఖాన్ని కలగచేసేది, వాటన్నిటిని నశింపచేస్తుంది. స్పష్టంగా చెప్పారు పరమాత్మ. ఎట్టి అమోఘ ఫలితాలు దుఃఖములో పడి మ్రగ్గుచూ తాపత్రయములచే దహించబడుతూ ఒక్క క్షణకాలమైన నువ్వు సుఖాన్ని, శాంతిని పొందుటకు నోచుకొనలేని జనులకు ఇంతకు మించిన ఫలితం ఏమి కావాలి? కాబట్టి అట్టి ఫలితముగా చిత్తశుద్ధిని సంపాదించాలని భగవానుడు కరుణతో చెప్పారు. ఎప్పుడు కరుణే. కరుణ లేనిది ఎవరికండి? కరుణ ఉంది కాబట్టి అలా చెప్తుంటారు. ఓసారి తిట్టినా మళ్ళీ. అంటే ఆ యొక్క నిర్మలత్వం రావాలి అంటే మీలో ధర్మం ఉండాలి. మనసా వాచా కర్మణ ఆధ్యాత్మికత అంటే అద్వైతం. ఆ అద్వైతం ఉన్నప్పుడు సర్వము ధర్మయుక్తంగానే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆనందాన్నే కలుగచేస్తుంది. అంటే ఒక దుఃఖం కలగవచ్చు, చెడు జరగదని నేను చెప్పటం లేదు. కర్మ ఫలితంగా ఒక చిన్న కర్మ నువ్వు అనుభవించవలసి రావచ్చు, కానీ దాని యందు మనసు లగ్నం కాదు కాబట్టి నీకు దుఃఖం కలగదు అని అర్థం. దుఃఖం కలగకుండా నువ్వు దాన్ని గుర్తించావు కాబట్టి దుఃఖం లేదు కాబట్టి ఉన్నది ఆనందం అవుతుంది. అందుకనే జ్ఞానులు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఎలా ఉంటారు? ఉత్సాహంగా అంటే ఇందువల్లే ఉంటారు, ఏది గుర్తించరు కాబట్టి. అలా అని వాళ్ళకి ఏదన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అవమానాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు,
రకరకాలు జ్ఞానికి వాటి యందు ఎటువంటి శ్రద్ధను గుర్తింపు అనేది లేదు కాబట్టి జ్ఞానం ఎప్పుడు హుషారుగానే ఉంది. ఆయనకు వేరేదంతా లేదు. కానీ సాధకులు కూడా ఇలాగే ఉండాలి ప్రయత్నపూర్వకంగా. అంతేగాని వీళ్ళు అన్నారండి వాళ్ళు అన్నారండి అని బాధలు పడుతుంటే దానివల్ల ప్రయోజనం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ప్రయోజనం ఉండదు. మాత్రం కూడా కలగదు. ఆ. చిత్త నైర్మల్యం చేయగలుగు ఆ ఫలితం అంటే ఆనందం. ఎప్పుడైతే దుఃఖం నశిస్తుందో ఉన్నది ఆనంద ప్రాప్తే. కాబట్టి చిత్తం ఎప్పుడు స్థిరత్వం పొందుతుందో ఇహ జీవుని ఆనందానికి అంతు లేదు. ఇంద్రియ నిగ్రహము, మనస్సంశయ అంటే సంయమము. మనస్సును నిగ్రహించుకోలేని వాడు అంటే దుఃఖాల యందు ఆనందముల యందు నిగ్రహించుకోవాలి. సమానత్వం ఉండాలి. సంయమనము లేని వానికి వివేక బుద్ధి కలగదు, ఆత్మచింతన కలగదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. ఇక శాంతి లేని వాడికి ఆనందం ఎక్కడ? కాబట్టి ఒకదానికొకటి లింక్ అంటే బాహ్యంలో అన్ని లింకులే. లింక్ లేనిది ఏది లేదు. నువ్వు బాహ్యంతో నేనుతో లింక్ పెట్టావా ఇక అది చైన్ అలా సాగుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి లింక్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ నేనుతో ఎప్పుడైతే నువ్వు లింక్ తీసేసి అసలు నేనుతో ఆ పరబ్రహ్మం యందు నీవు ఉంటావో ఈ లింకులన్నీ వాటికి వాటికి ఉంటాయి కాబట్టి నీకు అంటుకోలేదు ఏ లింక్ కూడా. లింక్ చైన్ చాలా పెద్దగానే ఉంది కానీ నువ్వు అంటుకోలేదు కాబట్టి నువ్వు పరమానందంగానే ఉంటావు. ఆ లింకులన్నీ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, అన్ని చేస్తూనే ఉంటాయి కానీ నీకు ఎక్కడ లింక్ తో కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉంటే కదా షాక్ కొడుతుంది, ముట్టుకుంటే కదండి అక్కడ ఏదో దిగున్నప్పుడు. ముట్టుకోకపోతే అవును. మనకెందుకు కొడుతుంది? కాబట్టి కొట్టదు. ఎప్పుడైతే నీవు దాని యందు రమిస్తావో ఇహ నీ బుద్ధి వినాశం. కాబట్టి ఎన్ని లింకులు ఉన్నా అంటే ఈ బాహ్యమైన నేనుతో నువ్వు లింక్ కట్ చేసుకుని అసలైన ఆనందమైన ఆ పరమాత్మ ఆయన నేనుతో లింక్ పెట్టుకుంటావో అక్కడ ఆనందమే ఉంది కాబట్టి ఆ లింక్ తోటి ఉన్నది ఒకటే ఆనందమే, పరమాత్మే. పేర్లు అంతే, ఆనందం అన్నా పరమాత్మ అన్నా బ్రహ్మము అన్నా మోక్షము అన్నా అన్ని ఒకటే. ఒకటే వస్తువుకి ఇన్ని పేర్లు. మీకు ఒకరికే అక్క చెల్లి తమ్ముడు అదేంటది పిన్ని బాబాయిలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అన్ని కూడా మీరే. మీకే ఎన్నో ఉన్నాయి అక్కడ. అదే విధంగా ఉన్నది ఆ బ్రహ్మం అనేవాడు ఒకడే. ఉన్న వస్తువు, వస్తువు అంటే బోధక వస్తువు. వస్తువు అంటే ఎక్కడ ఉన్నది? వస్తువు అయితే పరిమితి కలుగుతుంది. ఇక్కడ ఉన్నది అదే అంతటా వ్యాపించి ఒకటే ఉన్నది. ఆ ఒక్కటితో నువ్వు కనెక్షన్ పెట్టుకుంటే ఆ ఒక్కటే కాబట్టి అక్కడ ఎప్పుడూ ఆనందమే ఉంది, అంతటా కూడా ఆనందమే ఉంది. అప్పుడు నువ్వు దాంతో ఉన్నావు కాబట్టి నీకు కూడా ఆనందమే లభిస్తుంది. చెడ్డవాడితో ఉంటే చెడ్డ బుద్ధులు, మంచి వాళ్ళతో ఉంటే మంచి బుద్ధులు. అదే విధంగా ఆ అంతటా వ్యాపించి అంటే వ్యాపకత్వంతో ఉన్న వాళ్ళతో ఉంటే నీకు వ్యాపకత్వమే. హ్యాపీగా ఉంటావు. ఆనందమే అన్నది సర్వేడల ఎక్కడైనా సరే ఆనందం తప్ప అన్యం లేదు. అవును. అలా కాకుండా ఈ దొంగ నేనుతో పెట్టుకుంటే ఈ దొంగ నేనుతో పరిపూర్ణ ఆనందం లేదు, క్షణికమైన ఆనందం ఉంది. దుఃఖమో క్షణిక దుఃఖం లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీ నోటితో మీరే చెప్తారు. క్షణిక దుఃఖాలు ఎప్పుడు లేవు, క్షణికమైన ఆనందాలే ఉన్నాయి. అవునమ్మా. క్షణికమైన ఆనందాలే ఉన్నాయి. మీరు ఎంత ఆలోచించుకున్నా ఎన్ని ప్లాన్లు వేసినా ఎంతగా చెప్దామన్నా దుఃఖమే ఎక్కువగా ఉంది కానీ ఆనందం ఎక్కువ లేదు. మీరు అంగీకరించకపోయినా అదే పరమ వాస్తవం. అది మీకు కూడా తెలిసిందే. మీరు అంగీకరించేదాకా కొంచెం ఈగో ఎక్కడన్నా వస్తే అంగీకరించరు అంతే. ఎందుకంటే నేను ఉందనుకోండి అంగీకరిస్తాడు వాడు. లేదండి నేను పుట్టాక చాలా ఆనందాలు అనుభవించానంటాడు. అమ్మా. మరి ఇక వాడు అలా నేను ఆనందాలే అనుభవించానంటే మా అమ్మ వాళ్ళు నన్ను అరచేతుల్లో పెంచారండి, అరచేతుల్లో ఉంటే కింద పడతానని భయం లేదు మీకు? వాళ్ళు అరచేతుల్లో పెంచారు, వాళ్ళకి భయమే. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇది అని చెప్పటం కాదు, మనకి అంటే జీవుడి యొక్క లక్షణమే అంతా. కాబట్టి ప్రతి జీవి పూర్ణ సుఖాన్ని అభిలషిస్తాడు. దృశ్య పదార్థములందు విషయభోగములందు లభించు సుఖము వాస్తవ సుఖము కాదు. అది ప్రతిబింబ సుఖము, క్షణిక సుఖము, దుఃఖ మిశ్రిత సుఖము. అవిచ్ఛిన్న పరిపూర్ణ నిరతిశయ సుఖము కలగవలనన్న చిత్తమునందు ఆ శాంతి ఉండాలి. భావరహితంగా ఉండాలి. అమ్మా. భావరహితంగా ఉంటావో
ఏ గోళ లేదు, ఏది లేదు. ఆ క్షణానికి ఏదైతే అదే. అశాంత మానసము సుఖమును నోచుకోలేదు. అట్టి శాంతి ఏవి. కాబట్టి ఆనందం ఇంకా లభ్యం అవుతుందా? పొరపాటున కూడా నశ్వర ప్రాపంచిక పదార్థములను చింతించుట వలన ఆనందము కలగదు. ఒకవేళ ఒకంత కలిగినను అది నిలువదు. శాశ్వతమగు ఆత్మను గురించి, దైవమును గురించి చింతించుట వలన, ధ్యానించుట వలననే చిత్తమున శాంతి నెలకొంటుంది. కానీ ఆ ఆత్మ చింతన అశుద్ధ మనసు గల వారి యందు లవలేశమైన ఇంకే కదా. లోపలంతా చెత్త పెట్టుకుంటే చెత్తున్న అవును. చోట ఎక్కడ కూర్చుంటారండి? నీట్ గా ఉంటే ఎక్కడ కొన్ని కింద కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది. చెత్త ఉంటే ఎక్కడ కూర్చుంటారండి? కాబట్టి మనసులో అంతా చెత్తే ఉంటే రకరకాల ఆలోచనలు. ఎవరిని తలుచుకున్నా ఏదో ఒక భావం నీలో. నువ్వు తలుచుకున్న వాళ్ళని ఇంకా నీకు ప్రశాంతత ఎక్కడిది? ఎవరినైనా ఒకళ్ళో ఇద్దరు తలుచుకుంటే ఏమన్నా నవ్వు వచ్చిందేమో నీ ముఖంలో. ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటే కదండి నవ్వు. వాడంటే ఇష్టమే కానీ వాడు ఈ మధ్య అలా చేస్తున్నాడు, అందుకని నాకు వాడంటే నచ్చట్లేదు అన్నట్టు. ఇలా రకరకాలు. ఒకటే భావం ఎప్పుడు స్థిరంగా ఉండదు. అదే అవును. జీవలక్షణం. యా. కాబట్టి ఇంకో సుఖము, ఆ పరమాత్మ అంటే పూర్ణ సుఖము అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాగడా వేసేందుకు దొరకవు. అమ్మా కాబట్టి ఆత్మచింతన అశుద్ధ మనసు గల వారి అందు లవలేసువాడు. అంటే ఆ మనసులో అన్ని రకరకాలు ఉన్నాయనుకోండి, ఇంకా వాడు ఆత్మచింతన అంటే సాధన ఏం చేస్తాడు? చేయబుద్ధి కాదు. ఏదో చేయలేడు. బంధంగా చేసినా ఎప్పుడు మానేద్దామా అని ఉంటుంది. ఇప్పుడు ఎందుకులే తర్వాత చేసుకుందాంలే ఇంకొన్ని రోజులు పోయాక అంట. ఏదో రకరకాల భావనలు అవును. వాడి మనసులో ఏవో ఉంటాయి. కాబట్టి మనసులో భావనల తూకం వేశారనుకోండి, తెలుసు కదా తూకం వేస్తే ఏమవుతుందో. అంతే. అవును. బుద్ధి శుద్ధముగా ఉన్నప్పుడే ఆత్మచింతన, వివేకము కలుగుతాయి. బుద్ధి యొక్క శుద్ధత్వము విషయములందు ప్రవర్తించగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం వలన, మన సంయమన వలననే బుద్ధి పరిశుద్ధమవుతుంది. ఈ ప్రకారంగా బ్రహ్మానందమునకు నిత్య నిరతిశయ సుఖానికి హేతువు ఇంద్రియ నిగ్రహమే. కాబట్టి ఇంద్రియ నిగ్రహమే అన్నారు కాబట్టి అదంతా నేను ఒక్కొక్కటి చేస్తానంటే ఎప్పటికీ మీ వల్ల కాదు. ప్రయత్నం చేశారు కదా మొదట్లో ఒక్కొక్కటి తీసేద్దామని. ఒకటి తీస్తే ఎన్ని వచ్చాయి మళ్ళీ వెనక్కి? వాటి చుట్టూ వచ్చాయి. అమ్మా అందువలన సాధన చేయరా, తర్వాత వాటి సంగతి. ముందు సాధన చేయి. సాధన ఎందుకు దీక్ష పెట్టుకో. కోపాన్ని జయిస్తాను, ద్వేషాన్ని జయిస్తాను, భావరహితంగా ఉంటాను, అవ్వనే అవ్వదు. ఒరే నువ్వు ఇన్నెందుకురా కష్టపడుతున్నా? ఒక్క సాధన ఎందుకు నిష్ట పెట్టు. ధైర్యంగా సాధన చేయి. ధైర్యంగా అద్వైతాన్ని ఆచరణలో పెట్టు, మాటలో అన్నిట్లో పెట్టు, ధర్మంగా ఉండు. అంటే అది చేత కాదని ఒక్కొక్కటి తీస్తానంటే అంటే తీసి కుదరదు. వేయటం కుదురుతుంది. కుదరదు. తీస్తారు వేస్తారు. ఏమిటి ఉపయోగం? ఎక్కడ ఉన్నావు అంటే వేసిన చోటే ఉన్నాను అందుకే బొంగళి. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి సుఖాన్ని కోరుదువా, శాంతిని పొందు. శాంతిని కోరుదువా, ఆత్మచింతన చెయ్యి. ఆత్మచింతన కావాలా? నిర్మల బుద్ధి కలిగి ఉండాల్సిందే. నిర్మల బుద్ధి ఇంద్రియ నిగ్రహం వల్ల వస్తుంది. కాబట్టి ఆ నిర్మల బుద్ధి ఇంద్రియ నిగ్రహం వలన అన్నప్పుడు ఇక్కడ మొదటే చెప్పారు ఆత్మచింతన చేయాలి అంటే అక్కడ సాధన చేయాలి. అక్కడ సాధన చేసి లభించిన తర్వాత ఇంకా వేరేవి ఉన్నాయి? ఏమీ లేవు. ఏం కాబట్టి సాధన చెయ్యి. ఆత్మచింతన అంటే సాధన, అంతేగాని ఒట్టుగా కూర్చుని ఆలోచించడం కాదు. ఆత్మ అంటే ఏంటి, నేనంటే ఏంటి అని కాదు ఆలోచన. చింతన అంటే అక్కడ సాధన, ఆచరణ. ఆచరణ అంతా ఇక అన్ని లభిస్తాయి. సాధకుడు ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగి ఉండాలి. అలా కాక ఇంద్రియములు విచ్చలవిడిగా విషయారణ్యములందు సంచరించుచుండినచో దాని వలన కలుగు ముప్పు, ప్రమాదము ఇహ ఇంత అంత కాదు, ఇక భయంకరం. ఊగే సముద్రమున ప్రతికూల వాయువు లేక తుఫాను గాలి ఓడను అపమార్గమునకు ఈడ్చివేయునో అంటే వ్యతిరేక దిశలో ముందుకెళ్తా అంటే అది వెళ్ళనివ్వదు కదా. ఇంకో గాలి ఎటుంటుందో అటువైపు ఈడ్చుకు వెళ్తుంది. సముద్రం నుండి కూలద్రోయినో లేదా ఒక్కొక్కసారి కూలిపోతుంది. ఆ ప్రకారమే మనస్సు వెన్నంటి ఇంద్రియము
మనుజుని దైవ మార్గం నుండి తప్పించి సంసార మార్గంలో లగ్రొస్తుంది. కాబట్టి సాధన తర్వాత చేసిన కాసేపు చేసిన అన్న ఇష్టం లేకుండా చేసిన విషయాల యొక్క తగ్గడాది పైకి లేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే సాధన మానేస్తాడు. దానికి ఏవో సమర్థింపులు చెప్పచ్చు, ఇంకోటి ఏమన్నా చెప్పచ్చు. ఏది చెప్పినా నువ్వు అసలైన మార్గం ఏదో దాని నుంచి వెళ్ళిపోయావు. దాని నుంచి వెళ్ళిపోయాక ప్రశాంతత దొరుకుతుందా? లేదండి, నేను పరమ ప్రశాంతంగా ఉన్నాను. సంతోషం దొరకదమ్మా. దొరికింది అన్నారనుకోండి, కాదని అంటానికి ఎవరు అనడానికి ఏం లేదు. అంతే, ఇక వాడి కర్మ వాడు అనుభవిస్తాడమ్మా. జన్మల సంగతి ఎలాగుంది, అది నిశ్చయమే. కాబట్టి లేదండి, నేను పరమ శాంతిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకేమి ఇప్పుడు సాధన చేసినప్పుడు గాని చెయ్యనప్పుడు గాని నాకేం భేదం లేదు, అంతా సమానంగా ఉంది. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇక అక్కడ ఆర్గ్యుమెంట్స్ కానీ వేరే ప్రశ్నలు కానీ ఏమీ లేవు. ఇంకెందుకు ప్రశ్నలు? అవన్నీ ఆనందంగా ఉన్నాను మోర్రా అన్నవాడికి ఇంకా ప్రశ్నలు వేయచ్చా? లేదమ్మా. లేదమ్మా. వాడి మార్గం వాడిదే. వాడు ఏ మార్గం వెళ్తాడో వాడి ఇష్టం. అంతే. ఒక ఇంద్రియమే ఇంత అనర్థాన్ని తెచ్చిపెడితే సర్వ ఇంద్రియాలను మనసు అనుసరించిపోయినచో ఇక సంభవించే వినాశనాన్ని ఊహించగలరా అని పరమాత్మ అడుగుతున్నాడు. కాబట్టి పరమాత్మ పని ఉండి అడుగుతూ ఉంటాడు. ఆయనకి పని పాట ఏం లేదు కదా, బోధ చేయమన్న వాళ్ళు చేస్తూ ఉంటాడు. వినేవాడు సరిగ్గా వినాలి కదా, ఆచరణలో పెట్టి. సాధకుడు అనేవాడు ఆచరణలో పెడితే వాడు ఎక్కడా కూడా సాధనని మధ్యలో మానేయడు, ఏవో చెప్పరు. సాధన ఎందు దృష్టి కలిగి ఇష్టంగా దృఢంగా సాధన చేసి తీస్తారు. కావున మనస్సును చక్కగా వివేకవంతముగా చేసి దానిని ఇంద్రియముల వెంట పరిగెత్తకుండా చూసుకోవాలి. ఇంద్రియములను మనస్సు అదుపులో నుంచి విషయములందు ప్రవర్తించకుండా నిరోధిస్తూ వానిని తన స్వాధీనమందు ఉంచుకోవాలి. సరే, ఇక ఇందాక పైన చెప్పిందే మళ్ళీ, ఇంద్రియములు మనుషుని ప్రజ్ఞను వివేకాన్ని బూడిద పాలు చేస్తాయి. ఇక్కడ ఇవి అన్ని మీకు అనుభవమే. ప్రజ్ఞని అన్నిటినీ అంటే ఆ కోపంలో ద్వేషంలో వాడు ఎలా ప్రవర్తిస్తారో వాడు అని అనక్కర్లే, మీరందరూ అనుకోవచ్చు. మీ అందరిలో కూడా కోపాలు ద్వేషాలు వాటి యొక్క ఫలితాలు మీరందరూ అనుభవించిందే. కాబట్టి ఇక్కడ ఏమి ఎవరినో చూడక్కర్లేదు, ఎవరినో ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. దాని ఫలితం మీరందరూ అనుభవించిందే. సాధకుడు కాబట్టి తాను సంపాదించిన ఒకంత వివేకము ఆత్మజ్ఞానము సురక్షితముగా ఉండాలన్నా ఈ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకుని విషవాయువు అందుండి తొలగకుండా, అంటే విషవాయువు అందుండి అంటే అది మీ బయటికి రాకుండా, ఆ ఇంద్రియాల వైపుకు వెళ్లకుండా అని అర్థం. ఆ విషయాల వెంట పరిగెత్తకుండా వాటిలో రమించకుండా ఉండాలి అని అర్థం. కాబట్టి వాడు సాధకుడు చాలా జాగరూకతతో ఉండాలి. అందులోంచి విషవాయువు బయటికి రాకూడదు అని అర్థం. విషయముల పట్ల వ్యవహరిస్తే అందులోంచి విషం కాకపోతే ఏమొస్తుంది? అనేక మంది సాధకులు ఎంతయో ప్రయత్నించే ఒకంత ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకం సంపాదించి అజాగ్రత్త చే ఇంద్రియములను విషయములపైకి వదులుట చేత వైరాగ్యం సన్నగిల్లుట చేత తమ ఆ ప్రజ్ఞాంతను గోవింద అంతే, ఇంకా సాధన మానేస్తారు, అక్కర్లేదు అనుకుంటారు. ఎంత కరెక్ట్ గా ఉంది చూడండి. ఒకంత ప్రజ్ఞని అజాగ్రత్త చే సాధకులు ఎంతయో ప్రయత్నము చే ఒకంత ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకము సంపాదించి కూడా అజాగ్రత్త చే ఇంద్రియములను విషయములపైకి వదులుట చేత వైరాగ్యము సన్నగిల్లుట చేత, ఏదైతే ఏమిటి రెండు ఒకటే, వైరాగ్యం వదిలేండి, ఒకలాంటి నిరాసక్తత లేదా తామస గుణం అవి కలగటం వల్ల ఆ ప్రజ్ఞ అంతను బొమ్ము చేసుకుంటారు. అంటే అంత మానేస్తారు. మానేస్తే ఏమైపోతుంది? అట్టి వారికి హెచ్చరిక రూపంలో ఉండుట కొరకై పరమాత్మ ఈ బోధలను చేస్తున్నారు. కాబట్టి ఇట్టి బోధలను ఆలకించి సాధకులు తమ అనుష్ఠాన విషయమున కడు జాగరూకులై వర్తించవలెను. కాబట్టి అనుష్ఠానం అంటే సాధన అనుష్ఠానం.
కడు జాగరూకులై వర్తించాలి అని చెప్తున్నారు. అమ్మా పరమాత్మ చెప్పేవి ఇవన్నీ కూడా. ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వ విధములుగా అరికట్టుచున్నాడో అతడి జ్ఞానమే మిగుల స్థిరమై ఉంటుంది. అంటే ఇక్కడ అర్థము మీదే. ఎందుకంటే మీరు సాధన చేస్తూనే ఉన్నారు, మళ్ళీ విషయాల జోలికి వెళుతున్నారు. సరే, రోజు ఏం చెప్తాను, మళ్ళీ ఫంక్షన్లని అవని ఇవని విషయాల జోలికి. అంటే సాధనని అక్కడ ఆపేస్తున్నారు కదా. సాధన ఆపేసి విషయాల పట్ల ఉత్సాహంతో ప్రవర్తిస్తున్నారు. అసలు రహస్యం కూడా తెలుసు. మీరు సాధనను మానవలసిన అవసరం లేదు. అవి జరిగేవి జరుగుతూ ఉంటాయి. మీరు వెళ్ళినా పెద్ద నష్టమేం జరగదు మీకు. కానీ ఇది మానేసి వెళ్తున్నారు కాబట్టి నష్టం జరుగుతుంది. ఇందా చెప్పాడు కదా, ప్రజ్ఞనంతను వైరాగ్యం సన్నగిలటం, విషయములపైకి మనస్సుని పంపించడం. అంటే అందులో రమిస్తున్నారు కదా, దాని అందే. పోనీ వెళ్ళి ఏమన్నా అక్కడ సాధనలో కూర్చుని మౌనంగా ఉంటారా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతారు. ఎన్ని వస్తాయండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అసలు అబ్బో చెప్పక్కర్లేదు. అవన్నీ మీకు అనుభవాలే, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంద్రియములను ఒకంత నిగ్రహించుట చాలదు, సంపూర్ణంగా నిగ్రహించాలి. సర్వ విధముల ప్రయత్నం చేసి లొంగదీస్తుంది. కాబట్టి సర్వ విధముల ప్రయత్నం అంటే ఏం ప్రయత్నం చేస్తారండి? వాడు వచ్చి కొట్టినా కూడా దెబ్బ తగలేదు అంటారా? చాలా కష్టం. కాబట్టి అందుకే ఇవన్నీ ఆలోచించే గురువులు ఒకటే ఒక ఉపాయం చెప్పారు, బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. ఇది చెయ్యరా, ముందు ఇందులో స్థిరత్వం పొందు. నీ ఊపిరి ఎలా జరుగుతోందో, నీలో ఆ నామస్మరణ అలా జరిగిన రోజు ఇంద్రియాలు నీ మాట వినకపోతే ఎవరి మాట వింటాయి? ఇంద్రియములకి స్వశక్తి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంద్రియములను లొంగ తీసుకోవాలంటే అసలు ఇంద్రియములకు స్వశక్తి లేనే లేదు. నీవు ఆడించినవి, నువ్వు ఏదైతే కావాలని అంటున్నావో దాని యందు మనసు పెడతావో అప్పుడు ఆ కోపాలు అవన్నీ వస్తున్నాయి. అయితే బోధలో మనకు ఒక ఇది చెప్పుకోవాలి కాబట్టి లేని మనసుని చెప్పినట్టుగా ఈ ఇంద్రియములు అంటున్నారు. వాటికి ఒక పేరు పెట్టారు, కళ్ళకి చెవులకి చేతులకి కాళ్ళకి వీటన్నిటి ఇంద్రియాలని పేరు పెట్టారు. ప్రతి కళ్ళు చెవులు ముక్కు అనలేరు కదా, నోరు చెప్పలేరు అని చెప్పి అన్నిటికి కలిపి ఇంద్రియములు అన్నారు. అంతే తప్ప ఇంద్రియములు ఏవో సెపరేట్ గా లేవు. ఇంద్రియాలన్నా నువ్వే. నేను ఇంద్రియములు వేరు వేరు కాదు. ఈ దొంగ నేను అంటేనే ఇంద్రియాలు. ఇంద్రియాలు లేకపోతే ఏంటది, సరే, దొంగ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే చిన్నపిల్లవాడిలో ఆ ఇంద్రియాలు ఏం పనిచేయటం లేదు అంటే వేరేవి గ్రహించట్లేదు కాబట్టి వాడు కొంచెం విధవగానే వాడు అన్ని గ్రహిస్తుంటాడు. ఇది కావాలి, అప్పటి నుంచి మొదలయ్యింది వాడికి గోల, ఏడుపులు, అన్ని మొండితనాలు అన్ని జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు. అది కాబట్టి ఇక్కడ ఇంద్రియాలన్నా దొంగనేనన్నా వేరు కాదు. అలాంటి పొరపాట్లు చేసుకోకండి. ఇంద్రియాలు వేరుగా ఉన్నాయి, మనసు వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నా, ఇన్ని లేవు అక్కడ. ఏ దొంగనేను ఉందో ఆ దొంగనేనే ఇంద్రియాలన్నా మనస్సు అన్నా ఇంకోటన్నా. ఎందుకంటే లోపల ఆత్మ లేకపోతే ఎక్కడున్నా ఇంద్రియాలు నీకు? లోపల ఆత్మ ఉండాలి. కాబట్టి నువ్వు ఆత్మ దగ్గరే ఉంటే ఈ ఇంద్రియాలు నిన్నేమి చెయ్యవు. కృష్ణ పరమాత్మ మాయ చేస్తుందండి. అతనే కాదంటే ఇంకా అతనికి మాయ అంటే అర్థం ఏంటి? అతనే బ్రహ్మము. బ్రహ్మము చేత ఇవ్వబడితే మాయ అంటేనే ఈ దొంగ నేను, ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం, ఇవన్నీ మాయే. ఇది పరమాత్మ చేతనే కరెక్ట్ ఉంది. అందుకనే తెలివైన వాడు, వివేకము, విజ్ఞానము, ఆత్మజ్ఞానము ఇవన్నీ ఉన్నవాడు ఒక్కింతున్నా కూడా ఈ విషయాల వైపు, మాయ వైపు వెళ్లకుండా ఈ మాయని సృష్టించింది ఎవడో వాడి దగ్గరే ఉంటాడు, వాడినే పట్టుకుంటాడు. ఎలాగైతే దత్తాత్రేయులు కదిలి విష్ణు శర్మ చివరి వరకు వేరే చేసి చివరికి ఆ పరమాత్మని గుర్తించి ఆ భూతం దయ వల్ల పట్టుకుని వదలకుండా ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు అంటే నా స్వామి ఇలా ఉండాలి, నా స్వామి అలా ఉండాలి, ఏవో డైలాగులు కొట్టాడు ఆయన. అంతేగాని పరబ్రహ్మ స్వరూపం ఏ విధంగా అయినా ఉండొచ్చు అన్నది బాబు అంత పాండిత్యము, అంత భక్తి గల అతనికి స్ఫురణ రాలేదు. అప్పుడు అతను చెప్పాడు, ఒరే అలా చెయ్యకరా, ఇది చివరి అవకాశం, నువ్వు కనుక ఇది పోగొట్టుకున్నావంటే నువ్వు జన్మలో స్వామిని చూడలేవురా బాబు, బుద్ధి తెచ్చుకో అని చెప్పాడు. అని అతను కొంత ఇది చేస్తే అప్పుడు కాస్త బుద్ధి కలిగి ఇక స్వామి కొడుతున్నా కూడా కాళ్ళు వదలకుండా
లేదు స్వామి, బుద్ధి వచ్చింది నాకు, నాకు నువ్వు తెలియబడ్డావు, ఇక నిన్ను వదిలే ప్రశ్నే లేదు స్వామి అని కాడు పట్టుకున్నాడు. ఆయన కొట్టినా వినలేదు. అప్పుడు ఆయన తన యొక్క అసలు స్వరం ఆ విధంగా మొట్టిగాయలు పడ్డా ఏదైనా సరే బ్రహ్మాన్ని వదలకుండా ఉంటే బ్రహ్మము నీకు ప్రత్యక్షం అవుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు అంటే అర్థం ఎవరు? దత్తుడు అంటే ఎవరు? అక్కడ బ్రహ్మ రూపమే అది. అక్కడ అమ్మా మనకి జీవుడు బ్రహ్మము. కాబట్టి జీవుడు ఎప్పుడైతే ఈ మాయ నుండి తొలగి ఆ బ్రహ్మాన్ని పట్టుకున్నాడో అప్పుడు ఆ బ్రహ్మము తాను ఒకటయ్యాడు. అమ్మా కాబట్టి అక్కడ సూక్ష్మం అదే. ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములపైకి పోనీయక ఎవడు తన ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించునో అట్టివాని వివేకమే స్థిరముగా ఉంటుంది. అట్టివాని బుద్ధియే ఆత్మ యందు స్థిరత్వాన్ని పొందుతుంది అని పరమాత్మ చెప్తున్నారు. ఈ ప్రకారముగా పదే పదే నొక్కి చెప్పుట వలన మోక్ష మార్గమున ఈ యొక్క స్థిరత్వానికి ఎంతయో ప్రయోజనం కలదు. ఇంద్రియ నిగ్రహము అంటే సాధన అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అనగానే ఏమండి వాటి వల్ల అవ్వదు కాబట్టి అని నిరాశ చెందటమో లేకపోతే తేలిక భావం రావద్దు. సాధన సాధన చేసి తీరవలసిందే. కాబట్టి సాధనకే ప్రముఖ స్థానం. మాకు దుఃఖము పోవలెను, సంసార బాధలు శమించవలెను, మోక్షము కలగవలెనని జనులు పలుకుతున్నారే గాని దానికి అత్యవసరమైన సాధనలు మాత్రం చేయుటలేదు. కావున దుఃఖరాహిత్యము కోరువారు భగవానుడు తెలిపిన సాధనలను తప్పక అవలంబించవలెను. సమస్త ప్రాణులకు అంటే సామాన్య జనులకు ఏది పరమార్థ తత్వం అంటే రాత్రి దృష్టికి గోచరము కాక ఉన్నదో అంటే ఆ పరమార్థ తత్వం గోచరం కాదు కాబట్టి దాన్ని రాత్రి అన్నారు. దాని అందు ఇంద్రియ నిగ్రహపరుడకు యోగి అంటే జ్ఞాని మేల్కొని ఉంటాడు, ఆత్మ అవలోకనం చేస్తూ ఉంటాడు. దేని యందు ప్రాణులు మేల్కొని ఉన్నారో అంటే ఈ శబ్దాది విషయములందు ఆసక్తిగా ప్రవర్తిస్తున్నారో అది విషయజాలం. పరమార్థ తత్వాన్ని దర్శించు మునీంద్రునకు అది రాత్రిగా ఉంటుంది. అంటే అది అగమ్య గోచరం అంటే వాడికి దాని మీద ఎటువంటి శ్రద్ధ లేదు. విషయాలంటే వీడు ఆనందం పొందుతూ ఉంటాడు, ఆయన విషయాలంతా ఎప్పుడు ఆనందం పొందడు, అలా గడిపేస్తూ ఉంటాడు. అర్థమైంది కదా? ఇప్పుడు పరమార్థ తత్వం వీడికి అర్థం చేసుకోడు కాబట్టి వాడు దాన్ని చీకటిగా భావిస్తాడు. అజ్ఞానం, చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం. కానీ వాడి అజ్ఞానమే జ్ఞానికి జ్ఞానం. ఇక భేదం చెప్పాడు ఇక్కడ, దానికి దీనికి భేదం. ఇది మీ అందరికీ కూడా స్పష్టంగా తెలిసిన భేదమే, మళ్ళీ కొత్తగా ఏమీ లేదు. కృష్ణ పరమాత్మ చెప్పింది ఇంత ముందు చెప్పిందే. కృష్ణ పరమాత్మ చెప్పిందే, వశిష్ఠ వారు అష్టావక్రుల వారు అందరూ చెప్పింది అదే. ఏం భేదం లేదు. ఏదో శబ్ద భేదమే ఉంటుంది తప్ప అర్థం ఒకటే. కాబట్టి అజ్ఞానులకు ఏది రాత్రియో అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు ఏది రాత్రియో అది అజ్ఞానులకు పగలు అని చెప్పబడింది. ఆత్మ, దైవము, ఇంద్రియ నిగ్రహం ఉన్న పరమార్థ విషయములు అజ్ఞానులకు అంటే ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఏం తెలియవు అంటే అర్థం వాడి దాని మీద శ్రద్ధ లేదు, వాడికి తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు, ఏదో లేదు అనుకుంటాడు. అబ్బో ఇక్కడ అది కూడా చెప్పాను, తెలుసుకోవడం వల్ల కుతూహలం లేదు. అవి ఏవి వారి దృష్టికి గోచరించవు, అవి వారికి లేనట్లే. కావున రాత్రి వంటివి. పరమార్థ విషయంలో వారు అజాగరూకులై ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, నిర్లక్ష్యముగా ఉంటారు, ప్రవర్తిస్తారు. కానీ సంయమశీలురైన జ్ఞానుల యొక్క వర్తనము దీనికి కేవలం విరుద్ధము. ఏలైనా వారు నిరంతరము ఆ పరబ్రహ్మం యందే ఉంటారు, ఆత్మానుభూతిని కలిగి ఉంటారు, ఆత్మ విషయమై సదా జాగరూకులై ఉంటారు, దైవ స్మరణను ఒక్క క్షణమైనను విస్మరించరు, బ్రహ్మానుభూతి యందు మేల్కొని ఉంటారు. కావున అజ్ఞానులు నిద్రపోచున్నప్పుడు ఈ యొక్క పరమార్థమున జ్ఞానులు మేల్కొని ఉంటారు. కాబట్టి వారికి ఏది రాత్రియో అది వీరికి పగలు. మరియు జ్ఞానులకు మహనీయులు ఇంద్రియ నిగ్రహ పరులై విషయభోగములందు విరక్తి కలిగి నామరూపాత్మకమగు ఈ దృశ్య ప్రపంచంలో మిథ్యగా చూస్తారు. ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక ఉంటారు. ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విముఖత్వాన్ని కలిగి ఉంటారు, వారి దృష్టికి గోచరించవు. కనుక ఈ విషయాదులన్నీ
భోగ విలాసములన్నీ వారికి రాత్రి వంటివే. వాని యందు సంయమశీలులు నిద్రపోతూ ఉంటారు. అవి ఏ అజ్ఞానులకు మహాప్రీతికరములు. అహర్నిశములు వాని అందే ప్రీతి కొనచు వానినే అనుభవించుచు కాలక్షేపం చేస్తారు. ఆ విషయ భోగములందు నామరూప వ్యవహారములందు వారు సదా జాగరూకులై ఉంటారు. కాబట్టి అవి వారికి పగలు వంటివి. ఏ ఇంద్రియ విషయములందు జ్ఞానులు నిద్రించుచున్నారో వాని యందు అజ్ఞానులు మేల్కొని ఉంటారు. కాబట్టి ఆ రాత్రి పగలు అన్నారు. రాత్రి కాలంలో సంచరించు జంతువులు అనేకాలు ఉన్నాయి. పిల్లి, గబ్బిలము, గుడ్లగూబ, రాక్షసులు, క్రూరముగాలు. మనకు పగలు, వానికి రాత్రి. వానికి రాత్రి, మనకు పగలు. అజ్ఞానులు ఈ నిశాచరుల కోవకు చెందుతారు. జ్ఞానులు దినచరుల వర్గానికి చెందినవారు. ఇంద్రియ నిగ్రహము పరిపూర్ణంగా గలవాడే ఆత్మ విషయంన మేలుకొనగలవాడు మేలుకొనగలడనియు అట్టి సంయమము లేని వానికి ఆత్మ కానరాదని స్పష్టముగా భగవానుడు బోధించారు. కాబట్టి ఆధ్యాత్మ క్షేత్రమున సంయమమున అంటే ఇంద్రియ నిగ్రహము సాధనకి ఎట్టి మహోన్నత స్థానం కలదో నిరూపించి చెప్పారు పరమాత్మ. కాబట్టి సాధనకే మహోన్నత స్థానం ఉందా, దేనికి లేదు. జరిగేవి ఎలాగూ జరుగుతాయి. నీకు ఎలాంటిదో ఏదో నువ్వు ఏది నిర్దేశించుకోకర్లా. నీ వల్ల కాని పని నువ్వు అనుకుంటావు నా వల్ల కలుగుతోంది అని, కానీ ఏది నీ వల్ల జరిగేది కాదు. ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతుంది. ఆత్మ దర్శనం పొందిన మునులు అరుదుగా ఉంటారు. ఆత్మను ప్రత్యక్షంగా చూడవచ్చునని అనుభూతం అనర్చుకోవచ్చునని ఇక్కడ స్పష్టంగా పరమాత్మ చెప్పారు. ఈ స్థితిని ప్రతివారు కూడా పొందవచ్చు. విషయ భోగములను త్యజించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి సాధన యందు నిష్ట కలిగి ఆత్మ యందు సదా మేల్కొని ఉండాలి. కాబట్టి ఎవరైతే ఆ విధంగా సాధన ఎందే తత్పరత కలిగి సాధన ఎందే కలిగి ఉంటారో దృఢ విశ్వాసము, సర్వము, వారి శక్తియుక్తులు, అధికమైన ఇష్టము, వారు మాత్రమే స్థిత ప్రజ్ఞత పొందగలుగుతారు. శుభం భూయాలు.